వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు. జగదీష్ రెడ్డి గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. కోమటిరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్లో ఒక సమయంలో జాయిన్ అవుదాం అనుకుంటే జగదీష్ రెడ్డి అడ్డుపడ్డారు, తనకు మంత్రి పదవి ఇబ్బంది వస్తుందని అంటారు. నిజమేనా? వాస్తవేనా? ఇది పెద్ద జోక్ ఇది. ఎందుకంటే ఇప్పుడు 2017-18 ఆ టర్మ్లో వాళ్ళు వచ్చినా రాకున్నా నా మంత్రి పదవితో పెద్ద ఇబ్బంది ఏం లేదు. నేను మంత్రి పదవి కావాలని పెద్ద దాని అంటే వాడు పోలే, వాళ్ళలాగా ఆయాసులు పట్టుకుని దాని వెనకాల పోలే నన్ను లవ్ చేస్తావా చేయవాలి మంత్రి పదవిని. నేను చాలా మంత్రి పదవి అనేది కేసీఆర్ ఇచ్చిన ఒక బాధ్యతగా చూసిన తప్ప అదేదో పదవి విధం పట్టుకొని వెళ్ళాలని నేను అనుకోలేదు. పైగా ఈ కోతి ముఖం తీసుకొని ఉన్నది ఖరాబ్ చేసుకోవడం ఎందుకని మా సారికి అభిప్రాయం ఉండే. ఇవి కోతులు అది తాజెడ్డ అది వనమంతా జరగొడతాయని చెప్పి కాంగ్రెసే భరించలేకపోతుంది వాళ్ళను, ఇక మనమేడ భరిస్తాము. తెలంగాణ ఉద్యోగ సమయంలో కూడా వాళ్ళు కేసీఆర్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, కేసీఆర్ ఫండింగ్ కూడా చేసిన సందర్భం ఉంది కదా. ఫండింగ్ చేయడం చేయలేదా? అసలు వాళ్ళ నోరేందో తెలుసు కదా మీకు. రాజీనామా మాట్లాడతారు. కలిసి పనిచేసిన కాంగ్రెస్ ఎంపీల్లో తెలంగాణ కోసం రాజగోపాల్ రెడ్డి కూడా కాదండి. ఉత్తర డ్రామాలు ఇవన్నీ కూడా వెంకటరెడ్డి రాజీనామా రాజీనామా చేశారు. వెంకటరెడ్డి ఎవరు తెలంగాణ కోసం కిరణ్ కుమార్ పీకేసి ఉత్తమ్కి ఇస్తామని నిర్ణయించుకున్న తర్వాత ఓ నాటకం దొబ్బి వచ్చాడు కూర్చొని 2 రోజులు సాటంగా లోపడంగా దాక్కుంటా డ్రామా చేసిండు. కానీ ఇంకా తెలియదా ఉత్తమ్ పీకే ఈయన పీకేసి ఉత్తమ్ నీయాల నిర్ణయించుకోండి ముందే కిరణ్ పీకేసి ఇజ్జత్ పోతుందని చెప్పి ఓ డ్రామా కట్టేసేసి ఆ ముందు రోజు తెలంగాణ ఉద్యమకారులు చెప్పులేసారు ఈయన మీద. ఓ డ్రామా కట్టి వచ్చి ఆడ కూర్చున్నాక ఏం చేస్తారు, చాలా తెలంగాణకు వచ్చింది కదా అని చెప్పి చెప్పాలి. ఆ రోజుకు ఎవరినైనా అనిపించుకోవాలి. కానీ ఆయన చక్కదనం అందరికీ తెలిసాడు. రానివరా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్లో మీ పార్టీ సిద్ధాంతాలు వచ్చినా ఒకవేళ వస్తా అన్నా సరే మీరు రాని. మీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు మేము కలుపు ముక్కలు తీసుకొచ్చి నాటుకోవాలనా? కేసీఆర్కి ఇష్టంగా జగదీష్ రెడ్డి రానివ్వట్లేదు అని అంటారు. సార్ కేసీఆర్కి ఇష్టం, జగదీష్ రెడ్డికి ఇష్టం, ఎవరికి ఇష్టమైనా కాకుండా కేసీఆర్ మాత్రం ఎందుకు కలుపు ముక్కలు తెచ్చి పెట్టుకోవాలనుకుంటాడు? అప్పట్లో ఆయన రావాలనుకున్నాడు, బట్ జగదీష్ రెడ్డి అడ్డుపడ్డారు. సరే కేసీఆర్ అనుకుంటే జగదీష్ రెడ్డి అడ్డుపడితే అవుతుందని అనుకుంటే నల్గొండ జిల్లాలో సరే మిగతా జిల్లాలో పరిస్థితి ఏందో కానీ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్లో చీమ చిట్టుక్కుమన్నా అది ఏమంటారు, దేవుడు వరం ఇచ్చిన పూజారి జగదీష్ రెడ్డి అని అక్కడ. ఆఫ్కోర్స్ నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రామాంజనేయ యుద్ధం కూడా జరిగింది కదా. దేని జరిగింది? రాముడు మంచి కొరకే కదా. జగదీష్ రెడ్డి చేసినా కదా ఉంటుంది అంతే. అంటే కేసీఆర్ రామలక్ష్మణుల యుద్ధమైనా రామాంజనేయ యుద్ధమైనా రామాంజనేయ యుద్ధమైనా రాముడి మంచి కొరకే, రాముడి కాపాడు కొరకు ఇక చేసినాయి కదా. నేను చేసేది ఏదైనా ఉంటే కూడా గట్లే ఉంటుంది. అంటే మీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మంచి చెడ్లు మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు మీరు చూస్తారు. అది అల్టిమేట్గా కేసీఆర్ బెనిఫిట్ కోసం అని అంటారు. ఒక నల్గొండ జిల్లానే కాదు, నేను రాష్ట్ర పార్టీ మొత్తానికి సంబంధించి ఎక్కడ ఏం చేసినా నేను పార్టీ మంచి కొరకే చేస్తానన్న సంగతి కేసీఆర్ తెలుసు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? నేను చేసేది నష్టమైంది అనుకుంటే నాకు చెప్తాడు కదా, ఇది నష్టమైతే ఇది చేయదు అని చెప్తాడు కదా నాకు. అంతే సింపుల్. కానీ దీనివల్ల మీకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కొద్దిమంది శత్రువులు కాలేదా? అవుతారు పార్టీలు ఎప్పుడు కాదు. పార్టీలో నేను ప్రతి ఒక్కరిని ఇష్టపడి ప్రతి ఒక్కరిని ప్రేమించి పెద్ద చేసుకుంటాను కదా, నాకెందుకు అవుతారు? నాకు శత్రువులు బయట పార్టీ నుంచి ఉంటారు. శత్రువులు కాదు, ప్రత్యర్థులు. నాకు శత్రువులు ఎవరు లేరు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. సో మిగతా జిల్లాల్లో మిగతా నాయకులకు ఇవ్వని ఫ్రీడమ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డికి ఎందుకు కేసీఆర్ ఇస్తారు? మిగతా ఏ జిల్లాలో ఏ నాయకుడికి ఉండదు. ఫ్యామిలీ బయట అత్యంత ఫ్రీడమ్ ఇచ్చింది జగదీష్ రెడ్డికి. పార్టీ కొరకు సిన్సియర్గా పనిచేసే ఎవరికైనా ఇస్తారు కేసీఆర్. సింపుల్. పార్టీ కొరకు సిన్సియర్గా 24 గంటలు పార్టీ కొరకే పనిచేసి పార్టీ అభివృద్ధి కొరకే పనిచేస్తున్నాను అనుకున్న ఎవరికైనా కేసీఆర్ అసలు. కానీ కొద్దిమంది ఇటీవల వర్డ్ వాడుతున్నారు ఏంటంటే మందులో సోడా కలిపాడు జగదీష్ రెడ్డి, అందుకనే ఆయనకు ఆ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ మీ ఇంటికి మీ నాన్నగారు మీ అన్నగారు వచ్చిండ్రు, వాళ్ళకి మీరు సర్వీస్ చేస్తారా వాళ్ళు మీకు చేయాలన్నా? ఒకవేళ మీరు వాళ్ళ ఇంటికి పోయినరు అనుకుందాం, మీ నాన్నగారు ఉండే చోటికి పోయినరు, మీ నాన్నగారికి మీరు సర్వీస్ చేస్తే తప్పైద్దా ఒప్పైద్దా? ఒకవేళ అనుకుందాం కాసేపు, కదా కదా మా అన్నయ్య మా ఇంటికి వస్తే కూడా నేనే చేస్తా, లేదు మా అన్న ఇంటికి వస్తే కూడా నేనే సర్వీస్ చేస్తా, తప్పేముంది? అది మన సంస్కారం. కానీ వీళ్ళలాగా నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి మా నాయన నాకు సర్వీస్ చేయాలి, మా నాయన నాకు కాలుగడాలని అనుకుంటున్నాడేమో కదా. కానీ నీచ సంస్కృతి వాళ్ళది, నేను పెద్దవాళ్ళని గౌరవించే సంస్కృతి నాది. తప్పది? తప్పైద్దా? అంటే ఈ విషయంలో పదే క్రిటిసిజం. నేనేమంటున్నా, అది వాళ్ళ సంస్కారానికి అది నిదర్శనం. అది పెద్దవాళ్ళని గౌరవించడం అనేది నా సంస్కారం. నీకు ఏ పదవి వచ్చినా ఎంత ఉన్నతుడు అయినా తల్లిదండ్రులకు నమస్కారం పెట్టడం అనేది
గురువులకు నమస్కారం పెట్టడం అనేది, పెద్దవాళ్ళకు నమస్కారం పెట్టడం అనేది నా సంస్కారం. అది లేకపోవడం నీ సంస్కారానికి నిదర్శనం తప్ప అది నా తప్పు కాదు. అంటే కేసీఆర్ ఎందుకు ఎవరికి భయపడని జగదీష్ రెడ్డికి ఎందుకు భయపడతారు? ఇది తప్పండి. కేసీఆర్ ఈ ప్రపంచంలో ఎవరికి భయపడలే, ఇప్పుడు ఎవరికి భయపడ్డు. ప్రేమిస్తాడు, అత్యంత ఎక్కువ ఇష్టపడతాడు మనుషుల్ని, అందులో సందేహం లేదు. ఎవరిని నన్ను పెడదాం, కేసీఆర్ని అత్యంత దారుణంగా తిట్టి మళ్ళీ వచ్చిన వాళ్ళని కూడా క్షమించిండు. వాళ్ళని కూడా చాలా మందిని, ఎగ్జాంపుల్ చాలా మంది అంటే చాలా మంది, ఒకరిద్దరిని కాదు, అనేక మంది పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకున్న తర్వాత సందర్భాల్లో కూడా గతంలో చంద్రశేఖర్ అని, రవీంద్ర నాయక్ అని, ఇంకోరని అనేక మంది విమర్శలు చేసి మళ్ళీ పోయి వచ్చిన వాళ్ళని కూడా అదే స్థాయిలో తీసుకుంటూ నాకు ఇచ్చిన గౌరవం ఇచ్చిండు అందరికి కూడా. కేసీఆర్కు ప్రేమించడమే తెలుసు తప్ప భయపడడం అనేది అత్యంత ఎక్కువ ప్రేమిస్తారు. ఎందుకు జగదీష్ అంటే నా అబ్జర్వేషన్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క ఏ జిల్లాలో ఏ నాయకుడికి అంత ఫ్రీడమ్ ఉండదు. బట్ జగదీష్ రెడ్డి చెప్తేనే అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు ఎమ్మెల్యే టికెట్లు అయినా, ఎందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజ్యసభ సీట్ కూడా ఇప్పించారు బడుగు లింగయ్య యాదవ్. నేను ఏమంటున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాని ఎందుకు అనుకుంటున్నారు? అనేక నిర్ణయాలలో కూడా నన్ను గౌరవిస్తాడు, నా మటుకు విలువిస్తాడు, అది సందేహం లేదు. తప్పేముంది? అది పార్టీ కొరకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఇస్తారు, పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు చెప్తారు. సింపుల్. నాకు అనేక విషయాలు చెప్పిండ్రు. చాలా విషయాలలో నా మేనరిజంతో మొదలు పెడితే ప్రతి విషయంలో నాకు సలహాలు ఇస్తారు, నాకు చెప్తారు, డైరెక్షన్ ఇస్తారు, దాంట్లో పనిచేస్తారు. మిమ్మల్ని కరెక్ట్ చేసే సందర్భాలు అనేకం. నేను ఒకటే చెప్తా సింపుల్గా మీకు. నాకు మొదటిది, నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన వారు ఇచ్చిన సలహా. ఓకే. నేను వచ్చినప్పుడు నన్ను అడిగిండు, నువ్వు హైదరాబాద్లో ఉండగలుగుతావా, మరి ఎట్లా నాకు తోడు ఉండాలి ఇక్కడ. పార్టీ పెట్టిన నెల రోజులకి, ఓకే 2001లో అప్పుడు పెళ్లి కాలే మీకు? కాలే. నన్ను సూర్యాపేట నుంచి అర్జెంట్ రమ్మని చెప్పి, ఎట్లా మీరు ఇక్కడ ఉండాలి. అంతకుముందు 2-3 సందర్భాల్లో చర్చలు అవుతున్నప్పుడు, చర్చల క్రమంలో నేను కూర్చొని వారితో 2 గంటలు 3 గంటలు మాట్లాడిన సందర్భంలో వారు అబ్జర్వ్ చేసారు నన్ను ఒకసారి అర్జెంటుగా సూర్యాపేట నుంచి రమ్మని చెప్పి, తుకుతుర్తి నుంచి, మీకు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉందా, కొంచెం నాకు తోడుగా ఉండాలి, మనం పాలసీస్ చేయాలంటే డిస్కషన్స్ చేసుకోవాలి కదా, మరి ఎట్లా, మరి ఒకరిని ఎట్లా చేస్తాను నేను, అయితే ఉంటాను, నాకేం లేదు ఇబ్బంది. అంటే మరి ఎట్లా, మరి ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తావా అన్నాడు. అంటే తెలంగాణ అంతా నా ఫ్యామిలీ అని నన్ను అనుకుంటా. అదేంది అన్నాడు. నేను ఇంకా బ్యాచిలర్ని అన్నా. ఇక్కడ ఉండొచ్చా, ఇక్కడ ఉంటే ఇంక ఉందా మరి అవకాశం ఉందంటే, అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అన్నయ్య వాళ్ళతో ఉండొచ్చు నేను చెప్పిన. ఒక 10 రోజుల తర్వాత కూర్చున్నాక, అవును జగదీష్ రెడ్డి గారు, మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేరు నాకు తెలియదు, కానీ పెళ్ళి కాకుండా మనిషి జీవితం పరిపూర్ణం కాదేమో అన్నాడు. సింపుల్. వెంటనే పోయినా మా అమ్మ చెప్పేసిన, అమ్మ నీ కోరిక శాంక్షన్ చేసేస్తున్నా, అమ్మాయిని చూడు పెళ్లి చేసేసుకుంటాను. అప్పటికి మా అమ్మ చాలా దీక్షలు చేస్తుంది నా మీద, నేరా దీక్షలు చేస్తుంది, నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు చెప్పేసి నేను చేసుకున్నా. సింపుల్. రెండవది, ఇట్లా మాట్లాడుతున్నాం, చర్చ చేస్తున్నాం, చేసినప్పుడు నేను స్పీడ్గా మాట్లాడేసేసిన. ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు కూడా నేను కొంచెం ఫాస్ట్ సమాధానం చెప్తాను చూడండి, ప్రశ్న అయిపోకముందు కొద్దిసేపు విని, ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడినా చెప్పు అన్నాడు. నాకు 5 నిమిషం అర్థం కాలే ప్రశ్న. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భావం ఏదో నాకు తెలియజేయడం కొరకు కదా నువ్వు మాట్లాడింది. మాట అనేది కమ్యూనికేషన్ కదా. మరి ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా మొత్తం వినకుండానే నువ్వు మాట్లాడేసిస్తే, నాది అర్థం కాకముందే నువ్వు మాట్లాడడం ఒక మిస్టేక్ అయితే, నువ్వు చెప్పింది నాకు అర్థం కాకపోవడం ఇంకో మిస్టేక్ అయితే కదా, 2 అవుతాయి కదా. అందుకని చెప్పి అవతల వాళ్ళు చెప్పింది మొత్తం విని ఆలోచించి, దాన్ని ఆకలింపు చేసుకొని ఆలోచించి మాట్లాడితే మంచిగా వస్తాయి సమాధానాలు అని చెప్పి, ఒక పని చేయి నువ్వు, డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన భూషణం వాగ్భూషణం అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది, అది తెచ్చి చదువుకుని అన్నారు. బస్ అప్పటి నుంచి ఇక మళ్ళీ ఎప్పుడు మళ్ళీ అనిపించుకునే సందర్భం రాకుండా పనిచేసిన. అట్లా శాసనసభకు వచ్చిన తర్వాత ప్రారంభంలో కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతున్నారు. నేను యథాలాపంగా ఉద్యమ సందర్భంలో చేసినట్లు వేసి నేను ఏదో దాడి చేస్తున్నా, మాట్లాడుతున్నా. వాళ్ళ ప్రశ్నలకి నేను మళ్ళీ ప్రశ్నలు ఇస్తున్నా. తర్వాత ఇంటికి పోయినాక చెప్పాను, నైట్ నువ్వు ఇంకా ఉద్యమకారుని కావు, నువ్వు అవతల ప్రతిపక్షంలో లేవు, నువ్వు చేయాల్సిన ప్రదేశంలో కూర్చున్నావు, నువ్వు ఇప్పుడు నీ పాత్ర మారింది, క్వశ్చన్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత, ఆన్సర్ చెప్పడం అనేది నీ బాధ్యత, నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదానికి మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది, అట్లా ఉండాలి ఆన్సర్ అని చెప్పి మళ్ళీ ఎప్పుడు నేను రిపీట్ చేసుకోలేదు. అంటే అట్లా అనేక ఉంటాయి.
చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు మిమ్మల్ని కరెక్ట్ చేశారు. డెఫినెట్ కదా, అంతకుముందు నాకు లేదు, రాజకీయ అనుభవం లేదు. అంటే అట్లా అనేక ఉంటాయి. గంత ఆరోగ్యవంతంగా ఉంటుంది మా మధ్యన ఉండే చర్చ. ఈ కుసంస్కారాలు మాట్లాడిన పద్ధతిలో ఉండవు మాయి. అనేక సందర్భాల్లో నేనే కాదు, భోజనం చేసేటప్పుడు కూర్చుంటే వారే స్వయంగా వడ్డిస్తుంటారు అందరికి. అవును, తిను అని పెడతారు. తను తక్కువ తింటాడు, మొక్క ఎక్కువ పెడుతుంటాడు. మరి అది ఏమన్నా తప్ప? అది మనకేమన్నా గర్వమా, గొప్పనా? అది ఆయన సంస్కారం నిదర్శనం. ఆయన గొప్పతనం ఆయన చూసి మేము నేర్చుకున్నాం. ఆయన నుంచి చూసి మేము నేర్చుకుని మా దగ్గరికి వచ్చినప్పుడు మేము సర్వీస్ చేస్తాం. వీళ్ళకి అర్థం కావు. వీళ్ళు కేసీఆర్ని అర్థం చేసుకునే స్థాయి వాళ్ళు కారు వీళ్ళు. అది మా దురదృష్టం. కేసీఆర్ ప్లేస్లో వచ్చి గాలి కూర్చోవడం అనేది ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. ఇంత కుసంస్కారాలు ఆయన హైట్స్ వీళ్ళు ఎప్పటికీ అందుకోలేరు. మీడియాను ప్రత్యేకంగా విమర్శిస్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ కాకండి. స్లాటర్ హౌసెస్ అది మీరు కన్ఫ్యూజ్ కాకండి. అస్సలే నేను మాట్లాడుతున్నది స్లాటర్ హౌస్ల గురించి, మీడియా గురించి కాదు. నేను మీడియా, నాకు ఎప్పుడైనా మీడియా పట్ల గౌరవం ఉంది. దాడి కూడా చేస్తా ఉన్నారు. ఇంకా అసలు మొన్న జరిగిన దాడి కాదు, ఇంకా పెద్ద దాడి అన్నారు. స్లాటర్ హౌసెస్ మీద ఉంటాయని చెప్పిన కదా, అందులో సందేహం లేదు. స్లాటర్ హౌసెస్ మీద ఉంటాయి. స్లాటర్ హౌసెస్ నిర్మూలించాలి తప్పకుండా. అంటే స్లాటర్ హౌస్ అంటే మీ దృష్టిలో వధశాలలు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి పశువుల్ని వధించే వాటినేమో వధశాలలు, స్లాటర్ హౌసెస్ అంటున్నాం కదా భౌతికంగా. కానీ మనుషుల క్యారెక్టర్లను మీద మసిబూసి బదనం చేసి, లేని వేసి, తమ్నైల్స్ పెట్టి, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాగి, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో రాసి, లేనివి రాసి చేస్తున్నది ఏదైతే క్యారెక్టర్ హననం చేస్తున్నారో, ఖైమా కొట్టే పద్ధతుల్లో పనిచేస్తున్నాయో ఇవి ఈ రకమైన స్లాటర్ హౌసెస్. బీఆర్ఎస్ డబ్బా కొడితేనే అది కరెక్ట్ మీడియానా? నేను ఇప్పుడు మిమ్మల్ని డబ్బా కొట్టమని అడిగినా మీరేం డబ్బా కొడతలేరు మాకు. మరి మిమ్మల్ని ఏమనలేదు నేను. మీరు డబ్బా కొట్టారా నాకు? మిమ్మల్ని ఎందుకంటే నేను స్లాటర్ హౌస్ లిస్టులా మీరు ఎందుకు భుజాలు దడుకోవట్లేరు? నేను స్లాటర్ హౌసెస్ అనగానే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు భుజాలు దడుకున్నారు. ఎవరు దడుకున్నారు? ఆ స్లాటర్ హౌస్ నడుపుతున్న వాడే భుజాలు దడుకున్నాడు. సింపుల్. ఇప్పుడు ఓ నేరం జరిగింది, 10 మందిని నిలబెట్టి ఎవరైనా తీసుకొచ్చి ఐడెంటిఫై చేయమనగానే ఎవడు అనుకుతాడు? నేరం చేసినోడు అనుకుతాడు. ఆ రకంగా అవి బయటపడ్డాయి. కానీ ప్రొటెక్ట్ చేయాలి, పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేయాలి. లేకపోతే ఏదైనా మీరు కేసు వాళ్ళ మీద ఫైల్ చేయాలి. కానీ మీరు మమ్మల్ని అటాక్స్ మీరు మమ్మల్ని ఏమో కత్తితో ఇట్లా నరుకుతుంటారు. మేము వచ్చి మీ దండం పెట్టి అయ్యా ప్లీజ్ అండి నన్ను నరకకండి, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి. అదే కదా చేస్తుంది. ఖైమా కొడుతున్నారు అంటే నాకు కత్తితో నరకడం కాదు. ఏం తమ్నైల్స్ పెడుతున్నారు, ఏం రాస్తున్నారు, ఏం బల్పు, ఏం అహంకారం కనబడతలేదా ప్రవర్తన? కత్తితో పెడిస్తే ఉప్పు అవుతుంది, బతుకుతాం. మీరు చేసే క్యారెక్టర్ అసాసినేషన్. కానీ మీరు దాడి చేయకుండా ఉంటే వాళ్ళదే తప్పేది కదా. ఎవరన్నారండి? వాళ్ళ తప్పు వాళ్ళ వైపు ఉండేది కదా. దాడి మొదలే కాలేదంటే మళ్ళీ మీరు దాడి అంటారండి. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. పెట్టవచ్చు. మిమ్మల్ని మీ మీద కూడా పట్టుకుపోయి పెట్టవచ్చు. ఇప్పుడు మీ మీద కూడా పెట్టచ్చు. మీ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ నేను ఏమంటున్నా, మీ మీద కూడా పట్టుకుపోయి పెట్టవచ్చు. ఇవాళ గట్ల నడుస్తుంది. పోలీసులు గారకంగా పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వానికి. ముందు నిజంగా అటెంప్ట్ మర్డర్ జరిగిందో ఇంకోటి చెప్తున్నాను. ఒక అమ్మాయి ఇంట్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఏదైనా జరిగితే కొట్టుకుంటే మీరు నేను మన ఇద్దరి మీద ఉండాలి. ఇంటికి పోయి మనం ఆడవాళ్ళ మీద కేసు పెట్టమంటే ఈ కేసులు ఏమనుకోవాలి? సాక్ష్యాలు ట్యాంపరింగ్ కేసు పెట్టామని చెప్పారు. ఏం ట్యాంపరింగ్? ఎక్కడ సాక్ష్యం? ఈ పిల్లగాన్ని ఇక్కడనే అరెస్ట్ చేసినావు. ఇప్పుడు మీ ఫోన్ మీ దగ్గర ఉంటుందా, మీ ఇంట్లో ఉంటుందా? ఇంట్లో ఉందట ఫోన్. మీ ఫోన్ ఇంట్లో ఉంటుందా? నిన్న జూబ్లీ హిల్స్ పోలీసులు ఇచ్చిన క్లారిఫికేషన్ చెప్తున్నా. హత్యాయత్నం కేసు పెట్టలేదు, ఫోన్ వాళ్ళ ఇంట్లో ఉండి ఆమె ఫోన్ డాటా డిలీట్ చేసే ప్రయత్నం చేసింది. మీరు వీడి ఫోన్ దొరికిందా? ఫోన్ దొరకకుండా డిలీట్ అని ఎట్లా మాట్లాడతాను? ఇక్కడ మళ్ళీ ఒకసారి తప్పు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఫోనే నువ్వు రికవరీ చేయాలి. నువ్వు ఫోన్ ఎందుకు ఇవ్వాలి? మీ ఫోన్ ఇస్తారా? అయ్యి నాకు మీ ఫోన్ నాకు మీ ఫోన్ నాకు ఒక పూట ఇవ్వండి. ఇవ్వండి అంటున్నా నేను. మీ ఫోన్ నాకు ఒక రోజు ఇవ్వండి. అరే ఇవ్వండి ఒక రోజు నాకు పెట్టుకోండి. ఒక రోజు నాకు ఇవ్వండి. అసలు మీ ఫోన్ అడిగే హక్కు నాకు ఎక్కడిది? పోలీసుడికి ఎక్కడిది? ఫోన్కు దానికి ఏం సంబంధం? ఇంకొకటి, మీ ఫోన్కు మీరు బాధ్యులు, మీ ఇంట్లో మీ వైఫ్ ఎట్లా బాధ్యురాలు అవుతుంది? మీరు ఎక్కడ చేసిర్రు, మీరు నన్ను తిట్టిండ్రు, లేదా మీరు నన్ను కొట్టిండ్రు, ఏదో జరిగి దీనికి మీ ఇంట్లో మీ వైఫ్ స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ అంటున్నారు. అంతకుముందు లేదు, 10 ఏళ్ల హాయంలో చాలా మిస్యూజ్ చేశారు పోలీసులు. ఒక్కరోజు 10 చాలా కేసులు పెట్టించారు. కేసులు పెట్టించారు. ఒక్క కేసు పెట్టించిన సంఘటన చూపిస్తారా 10 ఏళ్లలో? ఒక్కటంటే ఒక్కటి. మీరు నేరం చేస్తే తప్ప. పిసిసి ప్రెసిడెంట్ అంతకుముందు ఈయనకంటే ముందు ఉత్తమ్ ఉన్నాడు. ఒక్క కేసు అయింది ఉత్తమ్ మీద? కాలే కదా.
వర్కింగ్ ప్రెసిడెంట్లు 5 మంది ఉన్నారు, ఒక్కరి మీద ఒక కేసు అయిందా? కాలే కదా. బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు కిషన్ రెడ్డి, అయిందా? కాలే కదా. సంజయ్ మీద ఓటు నేరం చేస్తే వాడి మీద అయింది. రేవంత్ రెడ్డి సంజయ్ ఏం నేరం చేశారు? చేస్తారు కదా, ఏ నేరం చేసారో అదే పెట్టారు కదా. నేరం చేయకుండా పెట్టారు ఎక్కడన్నా? ఎందుకు మిగతా వాళ్ళ మీద ఎందుకు పెట్టలే మరి? మిగతా వాళ్ళంతా ఆలోచనరా? వాళ్ళంతా మీకు ఫ్రెండ్లీ అంటారు. అది కిషన్ రెడ్డి మా ఫ్రెండ్ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మొత్తం రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళంతా మా ఫ్రెండ్స్. ఎవరు బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకో జగ్గారెడ్డి కావచ్చు, ఇంకోరు వీళ్ళంతా దామోదర్ నరసింహయ్య కావచ్చు, అందరు మా ఫ్రెండ్స్ అన్నట్ట. వెంకటరెడ్డి కాకుండా మిగతా వాళ్ళంతా మీ ఫ్రెండ్స్ అన్నట్ట. వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు? వెంకరెడ్డి మీద కూడా పెట్టలేదు నేను కేసు అన్నట్టు కూడా. ఎక్కడ పెట్టలేదు నేను? అసెంబ్లీ సభ్యతో రద్దు చేశారు కదా అప్పుడు. అసెంబ్లీలో వేరు, అసెంబ్లీ పోలీసా? అసెంబ్లీ పోలీసు కాదు కదా. కానీ ఎందుకు భాష దిగజారిపోతుంది ఎందుకు రాజకీయాల్లో రాను? భాష ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణ వ్యతిరేకులైన చంద్రబాబు అండ్ గ్యాంగ్ చంద్రబాబు వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. చంద్రబాబు కేసీఆర్ పైన కూడా వీళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడే భాషను సమర్థించడానికి కొంతమంది స్లాటర్ హౌస్ యాంకర్లు అబ్బాయి కేసీఆర్ మాట్లాడింది కదంటే, ఎప్పుడు మాట్లాడిండ్రా కేసీఆర్? ఒక బూత్ భాష ఎప్పుడైనా మాట్లాడిండా? ఎప్పుడన్నా ఆవేశంలో ఉద్యమ సందర్భంలో ఒక పదం వస్తే కూడా రిగ్రెట్ అవుతారు అన్నాడు. అవుతారు. ముఖ్యమంత్రి కిషన్ రెడ్డిని ఒక్కటే కిషన్ రెడ్డిని ఒక పదం అన్నాడు అనేది వాస్తవానికి రండా అనేది బూత్ పదం కాదు. న్యాయంగా చెప్తున్నా, రండా అనేది పెద్ద బూత్ పదం ఏం కాదు. పని చేయాల్సిన పని చేయలేను అని అనే మాట అది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోవడం అనే దాన్ని అంటారు. దాన్ని అయినా సరే దానికి కూడా రిగ్రెట్ అయినా, అరే అనాల్సింది కాకుండా ఏంలే ఎందుకు పోయింది అని చెప్పి. మీరు మంచిగా చెప్పారు. 25 సంవత్సరాల ఈ ఉద్యమ చరిత్రలో, అంతకుముందు ఆయన పార్టీగా ఉన్న ఇంకా 15 ఏళ్ళు కావచ్చు, 45 సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ గురించి వెళ్ళి మీరు ఎవరు మాట్లాడినా ఒక మాట ఒక రెండాని పదం అన్నాడు అని ఇవాళ. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రతిరోజు మాట్లాడుతున్న దాని మీద ఒక్కడి స్లాటర్ హౌస్ యాంకర్ గారు మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు ఉపయోగించకూడని భాష ఉపయోగించిండు అని చెప్పి ఒక్కడు రాయడింది. ఖండించాలి కదా, ఖండించాలి కదా. ముఖ్యమంత్రి దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి పైన లక్షలాది కోట్లాది మంది మీకు సంబంధించిన అంశం. కానీ మీరు ఖండించడం కనీసం మీరన్నా కనీసం ఆ ధైర్యం చేసడం కానీ ఆ ధైర్యం చేసే పరిస్థితి. మహానుభావులు చాలా మంది చాలా చాలా పెద్ద పెద్ద. కానీ కేసీఆర్ చవటలు దద్దమ్మలు సన్నాసులు అవి బూతులు అయితే ఎక్కడైనా మీ కొడుకును కూడా మీరు తిరుగుతారు చవట అని. బూత అది? అరే చవట సన్యాసి మన టీచర్ తిట్టపోయేది, అరే చవట అని మన టీచర్లు మన తిట్టలేదా? ఇక్కడే అంటున్నాను. భరత్ అంటాడు తప్పకుండా. హౌలా భాష మాట్లాడింది కాబట్టి హౌలే అన్నాడు. తన తండ్రిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో లాగులో తొండలు ఇడుస్తా, కనుగుడ్లు బీకుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, నువ్వు ఉరిపెట్టుకొని సావాలి, నువ్వు ఆడ సమాధి కావాలి, నువ్వు ఈడ ఇది కావాలని మాట్లాడుతుంటే ఎట్లా భరిస్తారు? ఎవరు భరిస్తారు? ఇంకా తక్కువ మాట్లాడండి కేటీఆర్. వాస్తవానికి ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? కేసీఆర్ది అట్లే చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏమి కేసీఆర్ మాట్లాడిన దాంట్లో నిజం ఉంది కాబట్టి కేసీఆర్ మాట్లాడిన దానికి ఆన్సర్ చేసే పరిస్థితులు లేని ఆనాటి సమైక్యవాద కుట్రల గ్యాంగ్ లీడర్ అయిన చంద్రబాబుకు సంబంధించిన మీడియా వాళ్ళు సృష్టించి తెలంగాణ భాషని విలన్ భాషగా చూపించే ప్రయత్నం చేసి, తెలంగాణ భాషలో కేసీఆర్ మాట్లాడిన, తెలంగాణ యాసలో కేసీఆర్ మాట్లాడిన దాన్ని విలనైజ్ చేసే ప్రయత్నం చేసి కేసీఆర్ బూతులు అని చెప్పి మాట్లాడినరు. ఇవాళ కేటీఆర్ను కూడా అదే పద్ధతుల్లో అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు అట్లే కేసీఆర్ మీద పుట్టించిండ్రు, ఇవాళ కేటీఆర్ మీద కూడా అదే పుట్టిస్తున్నారు. సేమ్ మీరు చూసుకుంటూ వస్తే ఒకసారి రిపీట్ చేయండి. ఒక్కడంటే ఒకడు. నేనేమంటాను, మీరేమంటున్నా భరత్ మిమ్మల్ని వదిలిపెట్టు. నేను మాట్లాడుతున్నది ఆ స్లాటర్ హౌస్ల గురించే మాట్లాడుతున్నా. ఈ డ్రామాలు దొబ్బుతూ అబే అదేటండి కేటీఆర్ గారు అలా ఎలా అంటారండి, హౌలు ఎలా అంటారండి ముఖ్యమంత్రిని పట్టుకొని, అదే ముఖ్యమంత్రి పట్టుకొని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ తీసుకొచ్చిన కుర్చీలో కూర్చున్నవాడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎందుకు వీడు ఖండించాడు? ఆ భాష వీళ్ళకి కనబడతలే, వీళ్ళకి వినపడతలే, అది వినసొంపుకుందా వీళ్ళకు? ఎందుకంటే మీ ఏజెంట్ కాబట్టి, మీ తాబేదారు కాబట్టి దానికి ఖండించి మాట్లాడు. ఆంధ్ర మీడియా 10 సంవత్సరాలు ఎందుకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? ఏమన్నారు? మేము తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా అంటలే. మీరు ఆంధ్ర తెలంగాణ కూడా నాకు తెలియదు, అది కూడా చెప్తున్నా. నేను తెలంగాణ ఆంధ్ర మీడియా అంటలే, నేను అంటంలే.
మేము అంటుంది స్లాటర్ హౌస్ల గురించి మాత్రమే. అది కేటీఆర్ మాట్లాడినా నేను మాట్లాడినా. తెలంగాణ అందరూ తెలుసు. అరే కాదు భయ్, నేను మనిషిని కులంతో ప్రాంతంతో నేను ఎప్పుడు మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే. కానీ ఇప్పుడు ఉద్యమ సందర్భంలో కూడా ఇంకోటి చెప్తా భరత్, ఇంకోటి కూడా చెప్తా నేను. ఉద్యమ సందర్భంలో కూడా ఆంధ్ర ప్రజలు మమ్మల్ని ఇష్టపడేది, బాగా ఇష్టపడేది, నన్ను కూడా. నాకు అనేక సంఘటనలు చెప్తాను నేను ఒకసారి అన్నవరం పోయినా 2010 అంటే మీకు తెలుసు, ఇట్లా ఉడుకుతున్న సందర్భం. తెలంగాణ 10లో తెలంగాణ ప్రకటన రావడం, దాని మీద అక్కడ ఉద్యమం వచ్చి తిరుగు ప్రకటన రావడం. అదైన తర్వాత 2011 జనవరి అనుకుంటా, నేను అన్నవరం పోతే 5 పిల్లలు వచ్చారు నా దగ్గరికి. వచ్చి సార్ మేము మీ ఫ్యాన్స్ సార్, ఫోటో కావాలి మీతోని అని వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసా? సార్ మీ ఆర్గ్యుమెంట్ బాగుంటుంది, మొన్న ఒకటి విన్నాం మేము, మీరు ఒక ఆటో మా ట్యాక్సీ డ్రైవర్ చెప్పిండు అని. మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు, మంత్రులు ఎవరైనా మీరు వచ్చి తెలంగాణను మేము డెవలప్ చేసినాం, హైదరాబాద్ డెవలప్ చేసినాం అని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేయదలుచుకున్నారా? నువ్వు బెజవాడ ఎంపీ అయితే బెజవాడని డెవలప్ చేయి, నువ్వు వైజాగ్ ఎంపీ అయితే వైజాగ్ని డెవలప్ చేయి, నువ్వు రాజమండ్రి ఎమ్మెల్యే అయితే రాజమండ్రిని డెవలప్ చేయి. నిన్ను గెలిపించిన ప్రజలను వదిలిపెట్టి వచ్చి హైదరాబాద్ని డెవలప్ చేసిన మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడ ద్రోహం చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్. నేను ఒకటే మాట్లాడుతున్నా. ఇవాళ నేను వస్తున్న కార్ డ్రైవర్ శ్రీకాకుళం సంబంధించిన బాబు, ఆ పిల్లవాడు నాకు చెప్పిన మాట, సార్ వీళ్ళు మా వాళ్ళు వచ్చి ఈడ డెవలప్ చేసినామని మాట్లాడతారు ఎందుకు సార్? వాళ్ళు మా వైజాగే డెవలప్ చేసి ఉంటే నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసి అక్కడ లేకుండే కదా. నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి 10,000 రూపాయలు జీతం చేస్తున్నా. నేను ఒక్కసారి పోయి రావాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొన్న మా నాన్న బాగాలేకపోతే పోయి వస్తే 3,000 రూపాయలు ఆడ ఖర్చు అయింది, 3,000 రానిపోయింది. 6,000 పోతే 4,000తో నేను ఎట్లా నా కుటుంబాన్ని నడపాలి? నేను ఇప్పుడు 6 రోజులు జీతం తీసేసారు, వాళ్ళు వచ్చింది 7,000 ఇచ్చిండ్రు, నేను ఎట్లా బతకాలి సార్? నేను మా వాళ్ళు ఇక్కడికి వచ్చింది చేయాలి సార్, డెవలప్ చేసినామంటారు, అక్కడ ఎందుకు చేయొద్దు అని చెప్పి అడుగుతున్నారు మీ యువకులు, మీ ప్రాంత యువకులు అని చెప్పి నేను మాట్లాడిందని మీరు విన్నరట్. వాళ్ళ అంటే ఏముంది, మేము ఎప్పుడు కూడా మరి ఎట్లా ఈ భాష కంట్రోల్ ఎట్లా దీన్ని? ఇప్పుడు ఎందుకంటే బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి ఏమంటారు 3 ఫీట్ లేడు 4 ఫీట్ లేడు అని ఇట్లా అంటారు. మిమ్మల్ని కూడా కాంగ్రెస్ మంత్రులు అన్న సందర్భం ఉంది. అట్లా కాదు, ముఖ్యమంత్రి మొదలు మాట్లాడింది నా గురించి కూడా. బట్ నేను అంటే ఇప్పుడు కూడా అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ముఖ్యమంత్రి అయ్యో మీరు అదే కదా మీరు ఇప్పుడు అన్నది, నన్ను ఇది అన్నాడు అది అన్నాడు. అవును, సూర్యాపేటకు వచ్చిన ప్రతి సందర్భంలో ఇప్పుడు కాదు, ఆయన PCC ప్రెసిడెంట్గా ఉన్నాడు కూడా, నేను మంత్రిగా ఉన్నాడు కూడా, వచ్చి అదే మాట్లాడిపోయాడు. ఇది 3 అడుగులోడు ఇది అది అని చెప్పి. నేను ఎప్పుడు దాంట్లో పోలే. మళ్ళీ నేను అనొచ్చు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు చాలా తెలుసు. అది ఎంత అగ్లీగా ఉంటుందో తెలుసు. అరే నేనేమంటున్నా, అది ఎంత అగ్లీగా ఉంటుందో మాకు తెలుసు. కానీ మేము మాట్లాడాం. మేము ఏమంటున్నా, నేనుగా ఆయన సంస్కార స్థాయికి నేను దిగజారను అని చెప్పిన ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితాల్లో విమర్శలు చేయరు మీరు మీ లైఫ్లో. ఇప్పుడు 25 ఏళ్ళలో ఒక్కటి తీయండి, ఒక్కటి ఉంటే వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడినరు, ఇంకోటి మాట్లాడినరు, కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడినరు, వెంకరెడ్డి ఈయన మాట్లాడింది. ఎవరు? జగదీశ్వర్ రెడ్డి ఉద్యమంలోకి 2001కి వచ్చినప్పుడు గంజి బెంజి అని కూడా మన ముఖ్యమంత్రి నేను అదే అంటున్నా, గంజి తాగేందుకు ఇప్పుడు బెంజిలో. ఓకే, నేను ఏమంటున్నా, దాని మీద నేను వ్యక్తిగత ఛాలెంజ్ చేయొచ్చు. నేను రేవంత్ మీ ఊరికి పోదాం, మీ హిస్టరీ దిద్దాం, లేదా మన ఇద్దరం పోదామా, లేదంటే వీళ్ళని పంపుదాం, రిపోర్టర్లను పంపుదాం, నీ హిస్టరీ, నీ తండ్రి హిస్టరీ, నీ తాత హిస్టరీ తీసుకొద్దాం, నా ఊరు కూడా పంపిద్దాం, రెవెన్యూ రికార్డులు తీపిద్దాం, నీదేందో, నీ బతికేందో, నేనేందో అని అనొచ్చు నేను. లేదా నువ్వు పుట్టి పెరిగిన నీళ్ళు ఏముందో, నేను పుట్టి పెరిగిన నా ఇల్లు ఏముందో చూద్దామని నేను అనొచ్చు. నేను ఆ వ్యక్తిగతమైన జోలికి పోతే దేనికి పనికిరాడు ఆ క్యారెక్టరు. ఆయన నేనెక్కడ, ఆయన ఎక్కడ, ముఖ్యమంత్రి కావడం అనేది జాక్పాట్. అదే జైపాల్ రెడ్డి నన్ను ఒకరోజు పేరు పెట్టి పిలిచిందా? జైపాల్ రెడ్డి పేరు పెట్టి పిలిచిందా? చీచి, ఆయన పేరు వస్తే చీ అనేది. అంటే ఆ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హుడు కాడు అని మాట్లాడేది జైపాల్ రెడ్డి. ఆ రకంగా చూసిండే నేను. ఈ జీవితంలో ఒకనాడు తన దగ్గర కూడా రానివ్వలేను. పోయిండా ఈయన పెళ్ళి జైపాల్ రెడ్డి అల్లుడని మాట్లాడుతున్నారు మీరు. ఒక్కసారి వాళ్ళ ఇంటి పేరు చూపిస్తారా? ఒక్కసారి వాళ్ళ ఇంటి పేరు చూపిస్తారా? ఎక్కడైనా ఈయనింటికి ఆయన కానీ ఇద్దరు కలుసుకున్న సందర్భాలు చూపిస్తారా? నేను ఏమంటానంటే, నాకు వ్యక్తిగతమైన వాటి జోలిపోవడం ఇష్టం లేదు. ఫోన్ మాట్లాడను నేను ఎప్పుడు. నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను వాళ్ళ స్థాయికి దిగజారు. అంటే 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, నేను ఏమంటున్నా, నాకు 100 ఎకరాలు ఉందా, 1000 ఎకరాలు ఉందా, నాకు అప్పుడేముంది, నాకు ఇప్పుడేముంది అనేది అన్ని లెక్కలు ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. నేను ఎప్పుడేముండే, నేను ఏమంటాను, ఇప్పటికి కూడా ఆ సాక్ష్యాలు అట్లే మిగిలి ఉన్నాయి. అప్పుడు రిచ్చా మీరు చెప్పేది ఏంటంటే నాకు ఇష్టం. నేను ఎందుకంటే నాకు మొదలు కులమే ఇష్టం లేదు,
నేను కులాన్నే క్లెయిమ్ చేయలేను నా జీవితంలో. కాబట్టి నేను ఏంది అని నాకు చెప్పుకునే అవసరం నాకు లేదు. నా జ్ఞానం వచ్చిన నాటి నుంచి నేను పెరిగిన విధానం వేరు, నేను పాటించిన విలువలు వేరు, నేను నమ్మిన సిద్ధాంతాలు వేరు. కాబట్టి నేను రెడ్డి కోటాలో ఉన్నా కదా జగదీష్ రెడ్డి మంత్రి పదవి పిచ్చి మాటలు పిచ్చి మాటలు నాకు కోట ఉంటుందా? నాకు కోట ఉంటుందా? నువ్వే చెప్పినావు కదా, కేసీఆర్ కోట అనితే కేసీఆర్ కోట అను. నన్ను ఎవరన్నారు? ఐడెంటిఫై చెప్పుకోరా? నెవర్. నేను మీకు ఆశ్చర్యం ఏంటంటే నా 8వ తరగతి 9వ తరగతి నోట్బుక్స్ కూడా ఉంటాయి ఇప్పటికి కూడా. దాంట్లో కూడా జగదీష్ అని ఉంటుంది నాకు తప్ప తప్పట్లేదు. మరి ఏం చేస్తాం దరిద్రం. లేదు ఆయన కూడా రికార్డులేదు మారలేదు కూడా. అప్పుడు నేను నా రికార్డు నేను మార్చుకునే శక్తి కాదు కదా నాది. బట్ నేను రాసుకోగలిగినాను, నేను రాసుకున్నాను. కానీ నేను 11 ఏళ్ళకే కులాలు లేవు అని చెప్పి కులాన్ని బద్దలు కొట్టి బయటకు వచ్చినాను 11వ సంవత్సరంలో. నేను అది మా ఫాదర్ మదర్ వాళ్ళ గొప్పతనం, వాళ్ళు పాటించలేదు. నేను దాన్ని తీసుకొని వచ్చి ఎదిగినాను. నేనే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. మా జీవితంలో కులాల ప్రస్తావన లేదు. నేను చెప్తాను ఇప్పటికి కూడా. ఇప్పుడు మీరేందో కూడా నాకు తెలియదు. మీరేందో కూడా నాకు తెలియదు. నేను భరత్ ఆంధ్రనా తెలంగాణ, భరత్ ఈ కులమా ఆ కులమా అని ఆ నీచమైన ఆలోచనలు చేసే స్థాయికి నేను ఇప్పుడు దిగజారను. నాకు ఇప్పుడు అలవాటు లేదు. ఆస్తులకు సంబంధించి కూడా నాకు ఎన్నడూ ఇష్టం లేదు మాట్లాడడం. ఎందుకంటే నాకు ఆస్తులు అంటే ఎన్నడూ లెక్కలేదు. నా చుట్టూ ఉండే నా మిత్రులకు తెలుసు. నేను 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 ఇప్పుడు చెప్పాను కానీ చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను నా భార్యను నేను ఇంటర్వ్యూ చేయడానికి పోయినాం. పెళ్లిచూపులు అంటే ఆర్ట్స్ కాలేజ్ ముందట ఇంటర్వ్యూ చేసిన పోయి అక్కడ చదువుతుందంటే నేను మన అడిగిన మొదటి ప్రశ్న తెలుసా మీకు? తెలంగాణ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? విన్నావా ఎప్పుడైనా? అప్పుడే కదా పెట్టి నెల 2 నెలలు కదా. ఈ మధ్యన అంటుంటారు, నాకు సరి తెలియదు. ఓకే, నేనేం పని చేస్తున్నాను తెలుసా? మీరు అడ్వకేట్ అన్నారు. అడ్వకేట్నే కానీ నేను తెలంగాణ ఉద్యమానికి ఫుల్ టైం పోతున్నా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఆస్తుల మీద నీకు నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగినావు కదా, మరి వచ్చి ఊళ్ళో ఉంటావా? నేను ఊళ్ళో ఉండాల్సి వస్తుంది, తెలంగాణ కొరకు పని చేస్తున్నా. మీరు ఎక్కడ ఉంచినా ఉంటా, చెట్టు కింద ఉంచినా ఉంటా అన్న. ఆస్తుల విషయంలో నీ అభిప్రాయం ఏంది అన్న అంటే అర్థం కాలే అన్న. అంటే ఆస్తులు ఉండాలి, పైసలు ఉండాలి, ఇట్లా పెద్ద బంగ్లాలు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇట్లాంటి అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయనికి ఏముంది అన్న. అంటే నాకేం తెలియదు, మీరు ఎక్కడ వస్తే అక్కడ ఉంటా అన్నది. అంటే నేను గప్పుడే గా మాట ముందే కండిషన్ పెట్టిన. ఆస్తులు అంతస్తులు మనకు అవసరం లేదు, నాకు వాటి పట్ల ప్రిపేర్ అయి ఉన్నాను. నేను అందుకని ఇల్లు కూడా కట్టాలి ఇప్పటివరకు హైదరాబాద్లో. నాకు ఇల్లు లేదు. ఆమె కులం కూడా అడగలేదా? అంటే వాళ్ళు తెలుసు, మా ఫాదర్ వాళ్ళు మా మదర్ వాళ్ళు చూసిరు, కానీ నాకేమన్నా పట్టింపు లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇది చెప్పుకోవడం ఇష్టం లేదు వాస్తవానికి. కానీ మీరు ఇలా అన్నారు కాబట్టి నేను కులాలకి మతాలకు అతీతంగా నేను కులాలకు మతాలకు అతీతంగా ఆస్తులు అంతస్తులకు అతీతంగా పెరిగి వచ్చినవన్నీ పెరుగుతున్నవన్నీ అట్లనే ఉంటాను జీవితకాలం. నా పిల్లల్ని కూడా అట్లనే ప్రిపేర్ చేసిన. నేను చదువుకున్నంత వరకే నా బాధ్యత. తర్వాత నేను ఇట్లా కష్టపడేది మీరు కూడా కష్టపడే పని చేసుకోవాలి, మీకు ఎవరికి వాళ్ళకు. పైగా మీరు వెస్ట్రన్ చూస్తున్నారు, 18 నిండిన తర్వాత ఎవరు అమ్మ నాయన మీద ఆధారపడరు. కాబట్టి మీది కూడా మీ పని మీరు చేసుకోండి. మీ కొరకు నేనేం సంపాదించి పెట్టించేది ఉండదు, అంతే మీ పని అని చెప్పి అంత ప్రిపేర్ చేసి పెడతాను నేను. సో కాబట్టి నాకు ఈ పనికి మాలిన వీటి మీద ఎప్పుడు కూడా భ్రమలు లేవు. నాకు అసలు ఈ పదవి మీదనే భ్రమ లేదు. నాకు ఇది మంత్రి అంటే ఇది పెద్ద పదవి అని అధికారం అని నేను భావించలేదు. నా చుట్టూ ఉన్న మిత్రులు కూడా ఆశ్చర్యపోతారు, ఇదేందన్నా. నేను చెప్పిన అరే ఇది కొద్ది రోజులు ఉండిపోయేదిరా, ఇది కొద్ది రోజులు ఉండిపోయేది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను మినిస్టర్ అనిపించుకోవడం ఫార్మర్ మినిస్టర్ అనిపించుకోవడం కంటే కూడా ఫార్మర్ అనిపించుకోవడం కొరకే ఇష్టపడతాను. నేను ఐఎమ్ ఫార్మర్, నేను గది అంతే. నేను నాకు ఇష్టమైంది అది, నేను ప్రేమించేది అది. మట్టిని ప్రేమిస్తా, గండని కలిసిపోతాం చివరికి ఎవరైనా. కాబట్టి ఈ పనికి మళ్ళీ వాటి మీద భ్రమలు వద్దు, వీటి పట్ల ఇంకోటి వద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఉంటాను మొదటి నుంచి. ఇక గీలకి ఏమర్థమవుతుంది నేను. బట్ ఎందుకు రెడ్డిస్ 2018లో కేసీఆర్ని సపోర్ట్ చేశారు, మొన్న 23 ఎలక్షన్ వచ్చేసరికి ఎందుకు కాంగ్రెస్ వైపు పోయినారు? ఇక రెడ్డిస్ ఒకటే అని కాదు, రైతులుగా మోసపోయారు అందరు కూడా. రైతులుగానే 18లో సపోర్ట్ చేసారు అందరు కూడా, కులాలకు అతీతంగా. ఇప్పుడు డ్రాబ్యాక్ ఏమైనా రిటర్న్ అయినట్టు కనిపిస్తుంది? రైతులు అందరుగా
అంటే మేజర్ ఎందుకంటే రైతులు అంటే మేజర్ భూములు రెడ్డి చేతులు లేదండి. మున్నూరు ఇప్పుడు 80% భూములు వెనుకబడిన తరగతులు ఇతర వర్గాల చేతులకు పైన. ఎందుకంటే భూకంపాలు మొత్తం కూడా తగ్గిపోయినాయి. అందరు కూడా ఇప్పుడు ఏ గ్రామం పైన 20 ఎకరాల భూమున్న రైతు ఒకరిద్దరికి మించి కనపడరు మీకు. అంత 2 ఎకరాలు 3 ఎకరాలు 93% చిన్నకారు రైతులే ఇవాళ తెలంగాణలో. కాబట్టి భూమి డిస్ట్రిబ్యూట్ కాబడింది. అందుకనే ఇవాళ తెలంగాణలో ఇంత మంచి వాతావరణం. మీరు కుల రైతు సమాజం కావాలంటారు, కానీ ఎట్లా మరి క్యాస్ట్ సెన్సస్ జరుగుతుంది, బీసీ ఇక అవన్నీ వస్తాయి, దాన్ని ఇప్పుడు ఆపలేము మనం. ఇప్పుడు నేను ఆ పనిలో లేను కదా, నేను ఒక్కరిని నేను పాటిస్తే నేను భావిస్తా, కానీ ఇప్పుడు దాని కొరకు పనిచేసే పరిస్థితుల్లో మనం లేము. బీసీలకు న్యాయం ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో జరగాలంటే 42% రిజర్వేషన్స్ తప్పకుండా మేము గతంలోనే చేసి పంపించినాం. అది కేంద్రం దగ్గర పెట్టుకుంది. అక్కడ దాని మీద ఇప్పుడు చప్పుడు లేదు. కాంగ్రెస్ తెలిసి కూడా మోసం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చేటప్పటికే తెలుసు వాళ్ళకి కేంద్రంలో కష్టమవుతుంది, మేము చేయలేము అని. అయినా సరే ఓట్ల కొరకు అన్నాడు మోసం చేసి వేయించుకుంది. స్పష్టంగా ఇవాళ కూడా మోసం చేస్తుంది. ఓకే, ఏంటి జగదీష్ రెడ్డి లైఫ్ అంబిషన్ ఏంటి? ఏం లేదు, తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి ఏమన్నా ఫ్యూచర్ లో అవకాశం వస్తే. నాకు ఇదే పెద్ద ఇష్టం లేని పదవి. కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి బాధ్యత కొరకు చేసిన, కానీ నాకేమి పిచ్చి అంబిషన్స్ లేవు. నాకు ఒకటి ఉండే జీవితంలో. మొట్టమొదలు నేను స్వతంత్ర పోరాట చరిత్ర చదివేటప్పుడు అబ్బా నేను అప్పుడు లేకపోతేనే ఏ భగత్ సింగ్ లాగానో ఏ చంద్రశేఖర్ ఆజాద్ లాగానో అప్పుడు అమరునై ఉంటే ఎంత బాగుంటుండే అని భావించేది. ఏదైనా చేయాలి ప్రపంచం కొరకు మన భూమి మీదకి వచ్చినందుకు అని చెప్పి నేను పీడిత ప్రజల విముక్తి కొరకు పనిచేయాలి, ప్రాణం పోయినా ఏం లేదని చెప్పి దాంట్లో వెళ్ళిపోయిన వాడిని, జీవితాన్ని త్యాగం చేసేసి పోదామని. సరే, దురదృష్టం ఆరోగ్యం సహకరించకపోవడం, తప్పని పరిస్థితులలో వెనక్కి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత లాయర్గా చేస్తూ కొంత ఎక్కడో అసంతృప్తి, ఏదో చేయాల్సి ఉండే, ఏదో చేయలేకపోతున్నాం, ఎక్కడో అన్న భావన ఉండే. కరెక్ట్గా కేసీఆర్ గారు తెలంగాణ కొరకు ఇప్పుడైతే పార్టీ పెట్టిండు, ఓహో నాకు ఇప్పుడు ఒక లైఫ్ అంబిషన్ దొరికింది, చలో మాతృభూమి కొరకు పనిచేసే అవకాశం, మనకు జన్మనిచ్చిన నేల తల్లికి మనం సర్వీస్ చేసే అవకాశం మళ్ళీ దొరికింది అని చెప్పి వచ్చిన ఫుల్ టైం పనిచేసిన దాంట్లో. ఇక నాకు వేరే ఏమీ లేదు, జీవితం ఉద్యమం తప్ప అనే పద్ధతుల్లో. వాస్తవానికి నాకు ఎమ్మెల్యే కావాలని లేకుండే. కేసీఆర్ మరీ చెప్పి లేదు నీలాంటి వాళ్ళు ఉంటేనే ఉపయోగం ప్రజలకి, ఉండి తీరాలి, కేవలం పదవుల కొరకు పదవుల మీద ఆశ వచ్చి ఉండేటోళ్ళు కాకుండా మీలాంటి వాళ్ళు ఉంటే మీరు కేర్ టేకర్ లాగా ఉంటారు, ప్రొటెక్షన్ ఉంటుంది, మీరు ఉండాలి తప్పకుండా అని చెప్పి తను పోటీ చేయాలి అని చెప్పారు. తను పోటీ చేయాలని చెప్పినప్పుడు సహజంగా ఎవరైనా యాంగ్జైటీ ఫీల్ అవుతారు, ఆశీర్వాదం తీసుకుని ప్రయత్నం చేస్తారు, దండం పెట్టి చేస్తారు. నేను మొదటిసారి చెప్పినప్పుడు చాలా మౌనంగా నిలబడ్డా. ఒక 2 నిమిషాల తర్వాత తనే అన్నారు, నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, నాకెందుకు ఎమ్మెల్యే, నేను ఎక్కడైతే అనుకుంటున్నావు కదా, నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యే రోజు నాడు నేను ఇక్కడ చాలా చిన్నోన్నే, ఏమి కాదు అట్లే నడుస్తుంటుంది, ముందు పోతుంది, నువ్వు ప్రిపేర్ అవ్వంగా అని. సరే గమ్మత్తుగా ఎలక్షన్స్ అవుతున్నాయి. నాకు లాస్ట్ బట్ 1 డే నా దగ్గర చివరి మీటింగు లేట్ అయింది మీడియా గురించి రావడానికి. 14 లేట్ అయింది, బాగా ఆలస్యమైంది. ఇక 9 నిమిషాలు మిగిలింది నా దగ్గర టైం 10 o'clock కావడానికి. సరే ఈ లోపల నేనే మాట్లాడేసి బాగా జ్వరంలో ఉన్నారు, పడుకొని వచ్చారు కారులో, హెలికాప్టర్ని వదిలేసి అక్కడ మీరు వచ్చి ఇప్పుడు దాకా జగదీష్ ఏం చెప్పిండో అవన్నీ చేస్తా, ఎందుకంటే నేను అప్పటికే చెప్పేసిన అన్న నేను ఉపన్యాసం మొత్తం ఇచ్చేస్తున్నాం, మీరు చెప్పాల్సినవన్నీ నేను మాట్లాడింది ఎండాస్ చేస్తూ, మీరు జగదీష్ని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపిస్తే ఇక్కడనే ఉన్నాడు, నేను మంత్రిని చేస్తా అని చెప్పొచ్చారు. నాకు చెప్పలే, అంతకుముందు పబ్లిక్లో చెప్పేసేసిన టక్మని, అంతే చెప్పిన ప్రకారం చేసారు. నిజంగా కూడా నాకు పెద్ద బాధ్యత, అది పెద్ద బార్డెన్. ఎంత అంటే నేను మోయలేనంత, ఎందుకంటే నేను అంతకుముందు పొలిటీషియన్ కాదు, నాకు దాని మీద భ్రమలు లేవు, కళలు లేవు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అంతకుముందు వేరే చేసింది కూడా లేదు. సడన్గా ఎమ్మెల్యే మంత్రి, ఎమ్మెల్యే కంటే మంత్రిగానే ముందు ప్రమాణ స్వీకారం చేసిన. వాస్తవానికి అందుకే నేను శాఖ మార్చుకున్నాం, నాకు విద్యాశాఖ ఇచ్చారు మొదలు. ముందు హోమ్ మినిస్టర్ చేస్తావా అన్నాడు, అంటే అమ్మో నేను చేయను, దెబ్బలు కొట్టే పని నాకెందుకు, అన్నం పెట్టే పని ఉంటే చెప్పరు కానీ అన్న నేను నవ్వుకుంటా. అన్నాక సర్లే ప్రస్తుతం అయితే విద్యాశాఖ ఉండని, అది
డైనమిక్ శాఖ ప్రతిరోజు సంతకాలు పెట్టాలి, అది నా దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది. సరే కొన్ని రోజులు నువ్వు పెట్టుకో, మళ్ళీ తర్వాత తీసుకుందాం. ఒక 2 నెలల్లో నాకు అర్థమైపోయింది ఎంత ప్రెషర్ ఉండేదంటే, వేలాది మందితో డీల్ చేయాలి, వందల ఇన్స్టిట్యూషన్స్, దానికి ఇండిపెండెంట్గా. నాకు వేలాది మంది విజిటర్సు, ఎందుకంటే రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో పనిచేసి వచ్చినా కాబట్టి మొదటిసారిగా వాళ్ళకి ఆత్మీయుడు అనుకున్న దగ్గరున్ని మంత్రిని అయ్యేసరికి పాపం వాళ్ళకి కూడా చూడాలని తాపత్రయం, ఎక్స్పెక్టేషన్స్. రోజు 2 గంటలు కూడా నిద్రపోయేది కాదు, అంత ఒత్తిడి ఉండే. నేను పోయి చెప్పిన, అన్న నేను చచ్చిపెట్టేట్టున్నా దీంతో, నాతో కావట్లేదు, నాకు మళ్ళీ జిల్లాలో పొలిటికల్ వర్క్ ఎక్కువ ఉంది, జిల్లాలో 6 కాన్స్టిట్యున్సీలు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు కాబట్టి నేను పోవాలి అడిగి డెవలప్మెంట్కి, నాకు ఆ వర్క్ ఎక్కువ ఉంది, ప్లస్ పొలిటికల్ వర్క్ ఎక్కువ ఉంది. టవరింగ్ పర్సనాలిటీలు అంతా ముఖ్యమంత్రులను ప్రకటించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వీళ్ళని నడగొట్టాలి నేను రేపు ఎలక్షన్కి. కాబట్టి నాకు ఏ మంత్రి లేకుండా, మీరు ఢిల్లీలో ఎట్లున్నారు 10 శాఖ లేకుండా, మంత్రి పోర్ట్ఫోలియో లేకుండా ఇచ్చిన చాలు, నాకు అంత తక్కువ పని ఉండే శాఖ కావాలి నాకు, నా పని అది, ఇది కాదు నేను చెప్పిన. ఓకే కొద్ది రోజులాగు ఎక్స్పాన్షన్ అప్పుడు ఏదైనా ఆలోచిద్దాంలే అన్నారు. సరే నేను ఈ విద్యా సదస్సుకు లండన్ పోయినా, లండన్ నుంచి వెళ్ళి సదస్సు అయిపోయింది, స్కాట్లాండ్ పోదామని బై రోడ్ పోతాను, మధ్యలో ఆగినాం, మంచి పర్వతాలు వస్తే ఆడ ఆగి నిలబడడం, ఫోన్ చేసి సార్ ఫోన్ వచ్చింది, జగదీష్లో మరి శాఖ మారుదాం అనుకుంటే కదా, శ్రీహరి గారిని తీసుకుంటున్నా దీంట్లోకి, శ్రీహరి గారి గతంలో చేసిండ్రు విద్యాశాఖ, మరి వారికి ఇచ్చేద్దామా మరి అని, నువ్వు మంచి పనిలేది కావాలన్నావు కదా, ఎలక్ట్రిసిటీ మ్యాక్సిమం చేసిన నేను, పని తక్కువ ఉంటుంది, ఫైల్స్ రావు నీ దగ్గరికి, పని తక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇక కరెంట్ ఇచ్చేది కదా నీకు సరిపోతుంది మంచిగానే, మరి అది తీసుకుంటావు అన్నాడు. సంతోషం, నాకు ఇంకంతకన్నా ఏం కావాలి, కరెంట్ ఇచ్చేది అయితే 24 గంటల కరెంట్ ఇచ్చే పని ఉంది కదా, నాకు కూడా సంతోషం, రైతుల కొరకు చేయాల్సింది, మార్చేసేయండి అని చెప్పిన. అట్లా వచ్చిన నేను. కాబట్టి నాకు ఇంకేందో చేయాలి, ఒక విదేశాఖ మంత్రి చేయడం అంటేనే నాకు కష్టమైంది, నాకు ఇంకా ఎందుకంటే ఎందుకు పెద్దగా కావాలి అన్న ఈ భ్రమలేం లేవు నాకు. నేను అనుకున్న దానికంటే అనుకున్న తక్కువ సమయంలోనే ఎక్కువ చేరుకున్నాను. ఫస్ట్ నాకు ఈ భ్రమలు లేవు, నాకున్నదల్లా తెలంగాణ విముక్తి కొరకు పనిచేయడం అనేది నాకు అన్నిటికీ మించిన సంతృప్తి, నాకు అన్నిటికీ మించిన సంతృప్తి అది నాకు ఫస్ట్ అయిపోయింది. నాకు జీవితంలో ఉన్న ఏం ఒకటే అయిపోయింది అది, ఇక మిగతాది ఏది కాదు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అది ఆటోమేటిక్గా అయిపోతుంది కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడం అనేది ఆగే పని, అది నేను ఉన్నా లేకున్నా కూడా ఆగదు, అది కూడా చెప్తున్నా నేను, అది పెద్ద ఇష్యూ కాదు, అందరం దాంట్లో చిన్న విషయాలు ఇవి వాస్తవానికి. రేపు మళ్ళీ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన 12 సీట్లతో నేనే వస్తా, నేను ఇవాళ ఒక్కడనే ఉన్నా, మళ్ళీ నేను మా 11 మంది మిగతా 11 మందిని ఎంట పెట్టుకొని వస్తా, ఇప్పుడున్న మీ 11 మందిని మళ్ళీ రానివ్వను అని చెప్పిన. నేను ఎందుకు చెప్పిన ఈ మాట అంటే, మీరు నా గత వీడియోలు తీస్తే 2014 నుంచి 18 వరకు వీడియోలు మీరు తీస్తే, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చిన, జానారెడ్డి గారి కాన్స్టిట్యున్సీకి పోయి, జానారెడ్డి గారు ఇగో ఈ రాజవరం నీళ్ళు ఇవాళ మేము ఏదైతే ఇచ్చినామో మొట్టమొదటి మేజర్కి, మీరు ఇంతకాలం నేనేం మాట్లాడినా నేను గాయనికి సమాధానం చెప్తాను అని చెప్పి మీరు నన్ను లెక్క పెట్టడం లేదు. రేపు ఇగో ఈ రాజవరం పొలాలు అడిగితే మిమ్మల్ని ఇక్కడ పోయిన ఈ నీళ్ళు ఎత్తు వచ్చినాయి ఇవాళ మా పొలాలకి, కేసీఆర్ వచ్చినాక జగదీశ్వరుడు వచ్చినాక అడుగుతాయి, ఇగో ఇక్కడ మొదలవుతుంది మీకు, మిమ్మల్ని మళ్ళీ ఆ శాసనసభకు రానివ్వను అని చెప్పొచ్చు నాకు, అన్నీ చెప్పినట్టు చేసిన. నల్లగొండ పోయి చెప్పొచ్చిన వెంకటరెడ్డికి, వెంకటరెడ్డి నువ్వు మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టవు అని చెప్పొచ్చిన. అట్లా అందరిని ఓడగొట్టిన. ఉత్తమ్ను బై ఎలక్షన్లలో ఓడగొట్టిన, ఉత్తమ్ డైరెక్ట్ ఓడగొట్టలేదు. రాజగోపాల్ ఇట్లనే ఎక్కువ వేలిండు, చెప్పిన స్పష్టంగా. నా చేతిలో మైక్ గుంజుకొని, మంత్రిగా ఉన్న నేను నా చేతిలో మైక్ గుంజుకొని ఆయన మాట్లాడి బిహేవ్ చేసినప్పుడు చెప్పిన స్పష్టంగా, నువ్వు మళ్ళీ శాసనసభకు రావు అని. అయితే మా దృష్టివశాత్తు ఏంటంటే రాజీనామా చేసేసి ఉప ఎన్నికలు తెచ్చాడు, అప్పుడే ఒకటి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు 18లో నేను 23 అనుకుంటే ఆయన వెంటనే అవకాశం ఇచ్చాడు, 21 మళ్ళీ చేసిన. అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పిన, ఇక్కడ కూడా నేను వాళ్ళ కోతలు వచ్చి మాట్లాడలే ఎప్పుడు కూడా. నేనేదో ఉత్తనే పోయి మీడియా మిత్రులకు ఆనందం కలిగించే కొరకు మాట్లాడలే. ఒక సందర్భం ముఖ్యమంత్రి 20 నెలల్లోనే ఎట్లా చెప్పగలుగుతారు, ఇంకా 3.5 సంవత్సరాల టర్మ్ ఉంది. నేను అక్కడికి వస్తున్నాను. నేను ఒక సందర్భం ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడిన సందర్భంలోనే మాత్రమే నేను రియాక్ట్ అవుతూ మాట్లాడి చెప్పిన మాట. నేను కాన్ఫిడెంట్గానే చెప్పినాను. మీకు చెప్తాను ఎందుకు చెప్తున్నా అంటే, నల్గొండ జిల్లా పూర్తి వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయమే మాకు ప్రధానమైన వృత్తి ఆదాయ మార్గం. కేసీఆర్ గారు ఏదైతే వ్యవసాయ రంగానికి అద్భుతమైన భూతం ఇచ్చిండో,
24 గంటల కరెంటుతోనే ఎక్కువ లాభపడేది మా జిల్లానే. ఎందుకంటే ప్రపంచంలో 5 లక్షల బోర్ మోటార్లు కలిగి ఉన్న ఏకైక జిల్లా నల్గొండ జిల్లా. ఓకే. హైయెస్ట్ భూమి కల్టివేషన్ చేసే జిల్లా మా జిల్లా. కరీంనగర్ కంటే ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ. ఉమ్మడి నల్గొండే ఫస్ట్. ఇంకొక దుర్మార్గమైన పీడ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టిపోయిన ఫ్లోరిన్ను ఎదుర్కొని ఫ్లోరిన్తో అతి ఎక్కువ నష్టమైన జిల్లా కూడా మా జిల్లా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన ప్రత్యేక శ్రద్ధతోని వ్యవసాయ రంగం పైన, మంచినీటి రంగం పైన తీసుకున్న శ్రద్ధతోని మిషన్ భగీరథ వల్ల కావచ్చు, మిషన్ కాకతీయ వల్ల కావచ్చు, అత్యంత ఎక్కువ చెరువులున్న జిల్లా కూడా మా జిల్లానే. కాకతీయులు వరంగల్ వెళ్ళిన వరంగల్ కేంద్రంగా అక్కడ ఎక్కువ అడవి ఉండడం వల్ల కావచ్చు, ఇతర కారణాల చేత హయ్యెస్ట్ చెరువులు ఉన్న జిల్లా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానే. మిషన్ కాకతీయతో లాభపడ్డది మేమే. మూసి మీద చేసిన కత్వల్లి రిపేర్ చేయడం ద్వారా లాభపడ్డది మేమే. హయ్యెస్ట్ భూమిని వినియోగంలో తీసుకొచ్చినాం. వ్యవసాయాన్ని ఒక అద్భుతమైన పండగలాగా చేసినాం. ఫ్లోరిన్ ఎరాడికేట్ చేసినాం. జిల్లాను గత 50 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేని అభివృద్ధిని అద్భుతంగా చేసి చూపించినాం. అతి తక్కువ వ్యవసాయ ఉత్పత్తి ఉన్న జిల్లా 2014లో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చిన జిల్లా 2020కి వచ్చేటప్పటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారతదేశానికి అందించే అన్నపూర్ణగా మార్చింది. ఇంత చేసిన ఒక జగదీష్ రెడ్డి తప్ప ఎందుకు గెలవలేదు చెప్తున్నాను, అక్కడికి వస్తున్నాం. ఈ రకంగా వ్యవసాయ రంగాన్ని ఒక అద్భుతమైన పద్ధతుల్లో తీర్చిదిద్దినాం. అదేవిధంగా జిల్లాను 3 జిల్లాలు చేసినాం, 3 మెడికల్ కళాశాలలు తెచ్చినాం, అద్భుతమైన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేసినాం, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినాం చౌటుప్పల్ ప్రాంతంలో. ఇవన్నీ కూడా చేసినాం. వ్యవసాయాన్ని పండగలాగా చేసినాం. ఎడ్యుకేషన్లో విద్యా సంస్థలు అద్భుతంగా 100కు పైగా గురుకుల పాఠశాలను పెట్టి అవి చేసినాం. అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బూటకపు మాటలు చెప్పిందో, బూటకపు హామీలు ఇచ్చిందో, పర్టికులర్గా వ్యవసాయ రంగం పైన వాళ్ళొక పథకం ప్రకారమే కేసీఆర్కి బేస్ రైతులే అని, అందుకే ఈ రైతుల నుంచి కేసీఆర్ని విడదీయాలని చెప్పి చేసిన కుట్రలో భాగంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 15,000 రైతు భరోసా కావచ్చు, ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళు అట్రాక్ట్ చేసినాయి ప్రధానంగా రైతాంగాన్ని. నిజమే కేసీఆర్ 10 ఇచ్చిండు కదా, ఇంకొక 5 వస్తాయేమోలే అదనంగా అన్న భావనతో పాపం రైతాంగం అటు మొగ్గారు. 10,000 ఇచ్చేది 15 ఇస్తారేమో వీళ్ళు అని నమ్మి మోసపోయి ఒకసారి ఓట్లు వేసారు. కానీ 18 నెలల కాలంలో 20 నెలల కాలం తేలిపోయింది. రైతు బంధు 30% మందికి కూడా, రైతు రుణమాఫీ 30% మందికి కూడా కాలేదు నల్గొండ జిల్లాలో. మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, తీసుకొని రండి రిపోర్ట్. అదేవిధంగా రైతు భరోసా ఇవ్వలే. రైతు బంధును 2 సార్లు ఎగ్గొట్టిండు. రైతు భరోసా ఇస్తా అని చెప్తూ ఇవాళ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇవాళ ఒక్క విడత వేసిండు. అది కూడా 12,000 ఇస్తారన్నది 15,000, ఇచ్చింది 12,000 చొప్పున 6,000 ఎకరానికి ఇచ్చిండు. ఇప్పుడు రైతులు స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు, ఇవి ఎన్నికల రైతు భరోసా తప్ప ఇంకో భరోసా కాదు, ఇది ఎన్నికల భరోసా, ఇక ఆ తర్వాత ఇయ్యడినా అనే నిర్ణయానికి కూడా వచ్చింది ప్రజలు. ఇప్పుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణ చేశారు, బీఆర్ఎస్ను విలీనం చేస్తాం. అందుకే అంటే తేజ్ తుక్ల రోడ్డు మొన్న పోయి ఈయన రహస్యంగా పోను అని చెప్పి మళ్ళీ దొంగతనంగా పోయిండు చూడు మొన్న ముఖ్యమంత్రి. పోయిన రోజు రెసిడెన్సీకి పోలే, హోటల్ ఉన్నాడు. ఓకే. తెలంగాణ భవన్కి పోలే, రెసిడెన్సీకి పోలే, హోటల్ ఉన్నాడు. ఆ హోటల్ది కూడా సీసీ ఫుటేజ్ ఆ రోజున కలిసిండా లేదా? ఇప్పుడు దొంగతనంగా అంటే ఎవరు తెలియకుండా పోయినాడు రేవంత్ రెడ్డి. అంతే కదా. ముందు రోజు సాయంత్రం ఇచ్చిండు, మీ అందరి పేపర్లు ఏమి ఇచ్చిండ్రు, ఢిల్లీ పోతలేం మేమని ఇచ్చారు కదా, సీఎం ఆఫీస్ నుంచి అయితే మీకు పంపారు కదా. మొన్న బనకచర్ల ఇష్యూ చెప్పారు కదా, అంటే ఆ ఎజెండా ఉంటే అటెండ్ కావన్నారు అన్నాడు కదా. తెల్లారి పోయిండు కదా, పోయి మాట్లాడిండు కదా. ఒక విలేకరి ఏం జరిగిందండి బనకచర్ల మీద మీరు అపోజ్ చేసిరా అంటే, ఎజెండా లేదన్నా ఎట్లా మాట్లాడతారా అని దబాయించిండు కదా. అది కూడా వచ్చింది కదా మీడియాలో. ఏం జరిగింది అవతల? కౌంటర్ పార్ట్ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏం చెప్పిండు, బనకచర్ల మీదనే కమిటీ వేయడానికి తీర్మానం చేసినాం, ఎజెండా కాపీ వచ్చింది. ఎజెండా కాపీలో మొట్టమొదటి అంశమే బనకచర్ల కదా. ఎంత పచ్చబద్దని చెప్పిండు ముఖ్యమంత్రి, బయటపడిపోయింది కదా. ఇగో ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడటానికి ఇది ఒక డ్రామా సృష్టించి ఇది ఒకటి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, నిజంగా కూడా ఒకవేళ అట్లా చర్చలు జరిగితే ఒక పార్టీ బయట పెడుతుందా? మళ్ళీ అక్కడ ఉంటుంది, ఇవాళ కాకపోతే రేపు. ఎందుకు మనిషిని దూరం చేసుకోవాలని భావన ఉంటుంది కదా. నిజంగా జరిగితే నేను ఏమంటున్నా, నిజంగా జరిగితే మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడరు కదా. జరగలేదు కాబట్టే ఒక పథకం ప్రకారం సృష్టిస్తారు. గతంలో కూడా చాలా సందర్భాలు వచ్చినాయి, ఇట్లా చాలా సందర్భాల్లో వచ్చినాయి. ఇంకోటి ఏంది, మీకు ఇంకోటి చెప్తా. వాస్తవానికి బండి సంజయ్ తీసేసినాడు కూడా
బండి సంజయ్ని తీయాలని నిర్ణయం తీసుకుని అక్కడ వాళ్ళు ఇక్కడున్న వాళ్ళ ఏజెంట్లకు వాళ్ళ స్లైడర్ హౌస్లకి ముందే సమాచారం ఇచ్చుకొని బండి సంజయ్ని తీస్తున్నాం కానీ కేసీఆర్ కోరిక మేరకు తీస్తున్నామని రాయండి ఇంత పథకం ప్రకారం. మీరే కారణం అంటారు. అదే చెప్తున్నా నేను, మీతో మ్యాచ్ ఫిక్సింగ్ బీజేపీ. అదే చెప్తున్నా నేను. అందుకని కవితను కూడా అరెస్ట్ చేయలేదు. నేను చెప్తున్నది అది కదా భరత్ అని చెప్పి లీకులు ఇచ్చి ఎందుకు వాళ్ళు చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. కాంగ్రెస్ గెలిచినా ఇబ్బంది లేదు, మనకు తెలంగాణలో కేసీఆర్ పోవాలి, కేసీఆర్ని తీసేయాలి. కాంగ్రెస్ గెలిచినా పర్లేదు అనుకున్నారు. కాంగ్రెస్ గెలిపించింది మోడీ కదా, సీఎం రేవంత్ ముఖ్యమంత్రిని చేసిందే మోడీ కదా. రేవంత్ ముఖ్యమంత్రి మరి మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలిస్తే కూడా ముఖ్యమంత్రి ఎవరు అసలు గెలిపించిందే మోడీ, రేవంత్ను గెలిపించిందే అన్ని రకాల సహాయ సహకారాలు అందించి గెలిపించిందే మోడీ. వీళ్ళ వాళ్ళు కదా. అదే చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ రూపంలో ఉన్న మోడీ ఏజెంటు ఇక్కడ రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ క్లియర్. మరి అట్లయితే రాహుల్ గాంధీ ఎందుకు పొగుడుతున్నారు? ఎందుకు పొగుడుతారు? అందుకే రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇస్తలేడు. మొన్న కూడా ఇంటర్వ్యూ ఇవ్వలే, కలవలే. దారముడి పోతుంటే మన ఇట్లా దారముడి పోతుంటే మీ కెమెరామెన్నో లేకపోతే మీ రిపోర్టరో విజేస్తాం కదా, దాని ఫోటో తీసుకొని దాని పెద్ద ప్రచారం చేసుకొని పెట్టుకున్నాడు తప్ప పబ్లిక్ గా పొగిడాడు. రేవంత్ రెడ్డి టీం అద్భుతంగా చేసింది అన్నారు. సరే, చాలా పొగుడుతారు, మనకు తెలియదు ఇటువంటి ఏముంటాయో. కానీ అయితే నేను చెప్తుంది ఏంటంటే చాలా స్పష్టంగా ఒక పథకం ప్రకారం కేసీఆర్ను దెబ్బతీయడం కొరకు మోడీ ఎన్ని ప్లాన్ చేయాలో అన్ని ప్లాన్ చేసుకున్నాడు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు తీయండి. ఇప్పటి వరకు 3 సార్లు కొట్టుకపోయింది పోలవరం, దాదాపు 2500 కోట్ల నష్టం జరిగింది అంచనా ప్రకారం. ఎన్డీఎస్ఏ ఒక్కసారి పోయిందండి? పోయిందా? మేము కాళేశ్వరం పోయినాడు కుంగిందని చెప్పిన రోజు తెల్లవారి వరకు ఎన్డీఎస్ఏ వచ్చింది, మేము పిలవలే. వాస్తవానికి ప్రభుత్వంగా మేము పిలవాలి, మేము అడగాలి. మేము అడగకుండానే ఎన్డీఎస్ఏ వచ్చి కాళేశ్వరం కూడా పోకుండా హైదరాబాద్లో కూర్చొని 2 రోజులలో రిపోర్ట్ రాసినామని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నాకు ఇచ్చింది అని చెప్పి కిషన్ రెడ్డి రిలీజ్ చేసిండు. వాస్తవానికి ఎన్డీఎస్ఏ అనేది అంత పెద్ద ఇన్సిడెంట్ అయిన అనుకుంటే ఎన్ని రోజులు పట్టాలి? అడిగి చూసి రావాలి కదా. ఫస్ట్ ప్రాథమికమైంది కదా, అడిగి ఓలే చూడలే, ఈయనే కూర్చొని 2 రోజులు తయారు చేసి దాన్ని లీకేజ్ ఇచ్చి కేసీఆర్ని ఎట్లా దెబ్బ కొట్టాలి, కేసీఆర్ని ఎట్లా కథం చేయాలి ఈ ఎలక్షన్లో ఒక స్కీమ్ ప్రకారం చేశారు. నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు. అంతకుముందు మొదలు చంద్రబాబుతో పొత్తు లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2018లో ఎంత టైట్ చేసిండు మోడీ చంద్రబాబును. చేజ్ చేసి ₹1 కూడా ఈ నుంచి అటు తీసుకుపోలేని పరిస్థితిని కల్పించి కథం చేసిండు. మరి మొన్న ఎందుకు కాంగ్రెస్ ఆ రకంగా చేయలేకపోయింది? ఎందుకు చేయలేదంటావు? కారణం ఏంది? కాంగ్రెస్ ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయో కూడా మోడీకి తెలుసు. ఇంకోటి కూడా చెప్తాను మీకు. మోడీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ ఏటీఎం అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్కి అని చెప్పాడు. ఇక్కడి నుంచి మూటలు మహారాష్ట్రకు పోతున్నాయి అని చెప్పిండు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ కూడా అన్నాడు కదా. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేడు? ఎందుకు ఐటీలో, ఎందుకు ఈడీలో పంపుతలేడు? ఎందుకు సిబిఐని పంపుతలేడు? ఈ జాలవా మోడీ రేవంత్ మధ్యన ఐక్యతకి ఈ చిహ్నాలు జాలవా? ఇంకా పొంగులేటి మీద కూడా చేసిరా? ఇది ఇప్పటివరకు బయట చెప్పిరా? ఎక్కడ కూడా మీరే తర్వాత కూడా అయింది. మీరు తర్వాత అయినప్పుడు మీరే చూపిస్తే అగో మిషన్లు పోతున్నాయి, ఇంత పెద్ద మిషన్లు పోతున్నాయి, కోట్ల రూపాయలు పైసలు అయినప్పుడు మరి ఏం లేవని చెప్పాలి కదా. ఏం లేకపోతే కూడా ఏం లేవని చెప్పాలి. ఇప్పుడు ఇలా సోదా చేసిపోయారు భయ్, సోదా చేసినా కానీ అట్లా ఏం దొరకలేదు అనుమానిత. సింపుల్ రాహుల్ గాంధీ ఎందుకు కామ్గా ఉన్నాడు? రాహుల్ గాంధీకి మోడీ శత్రువు. రాహుల్ గాంధీకి చేతగట్లే విషయం లేదు అక్కడ. రాహుల్ గాంధీకి నన్ను ముట్టుకునేంత విషయం లేదు, కనబడతలేదు. అంత పవర్ఫుల్ అన్నట్టే మరి రేవంత్ రెడ్డి. అవును, డెఫినెట్గా కదా. మోడీ ఉన్నాక పవర్ఫుల్గా ఏం చేస్తాడు? చంద్రబాబు మోడీలు ఇద్దరు మధ్య నిలబడిన తర్వాత ఎవరు కొట్టాలి ఇప్పుడు ఆయన్ని? ప్రజలు కొట్టాలి రేపు. కానీ ఏ సంస్థలు కొట్టలేవు. ఐడీలు, ఈడీలు, ఇంకోటి ఏవి రాలేదు. ముఖ్యమంత్రి చేంజ్ చేస్తుండే రాహుల్ గాంధీ. ఎట్లా చేస్తాడు? ఆయనతో ఏమవుతుంది? ఆయన మూటలు చూసి సంతోషపడుతున్నాడు. రేవంత్ రెడ్డి చేంజ్ చేస్తే ప్రభుత్వం ఆయన మూటలు చూసి ఆయన సంతోషపడుతున్నాడు. ఆయనకు అక్కర ఉంది. ఏముండని ఎవడోడు మూట తెచ్చినాడు, గాడే ఉన్నాడు. రేపు వీని మార్చి ఇంకొని పెడితే ఆయనతో మూటలు రానిస్తాడో రానియడో మోడీకి తెలుసు, రాహుల్కి తెలుసు, ఇద్దరికి తెలుసు ఈ విషయాలన్నీ. ఆయన అట్లా నడుపుకుంటున్నారు. దిక్కులేక ఈయన దిక్కు లేదు, ఆయనకు సక్కలేదు, నడుపుకుంటున్నారు అంతే. ఏది కొడుకు సిగరెట్ తాగుతాడన్న తెలిసి తెలియనట్టుండే తండ్రిలాగా తెలిస్తే ఆయన గౌరవం పోతుంది, పరువు పోతుంది, వాడు ఎదురుగానే తాగుతాడని చెప్పుకొని ఉంటారు కదా. గా పద్ధతిలో నడుస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరికి, మోడీకి రాహుల్కి. ఈయనకు
ఇప్పుడు 100 సీట్లు వస్తాయి అంటారు బీఆర్ఎస్. 100 సీట్లు వస్తే ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు? కేసీఆర్ అవుతారా? కేసీఆర్ అవుతారు. 100% కేసీఆర్ అవుతారు. బట్ కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అని అనౌన్స్ చేశారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100%. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన పార్టీకి. కేసీఆర్ గారు ప్రెసిడెంట్, కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ అవుతారు. 100%. నేను అంటే కేటీఆర్ కూడా చెప్పింది కదా, కేటీఆర్ చెప్పింది కదా మాట స్వయంగా. ప్రతిరోజు సమయంలోనే కేటీఆర్ చేద్దాం. నేను ఏమంటున్నా, ప్రతిరోజు కేటీఆర్ స్వయంగా చెప్తున్నాడు కదా, ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని కేటీఆర్ ప్రతిపన్యాసంలో ఇస్తుంటే మళ్ళీ మనం మాట్లాడేది ఇంకా వేరే కొత్తగా. కేటీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా పార్టీలు అందరూ? వర్కింగ్ ప్రెసిడెంట్గా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వంలో కార్యనిర్వాహక ప్రెసిడెంట్ అంటే ఏం చేయాలనో అది 100% చేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సంవత్సరాల కాలంగా బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎదుర్కోవడంలో, మోసపోతున్న ప్రజలకి, ఈ ప్రభుత్వం చేత దాడులకి, దుర్మార్గానికి గురవుతున్న ప్రజలకి అండగా నిలబడడంలో బ్రహ్మాండంగా ముందున్నాడు. ఒకళ్ళే గెలిచారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. మొన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇంకా ఇప్పుడు గెలిచిన 11 మందిని మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వండి అంటున్నారు. ఎట్లా, ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు ఇది? 100% నేను కాన్ఫిడెంట్గానే చెప్పిన. నేను ఎప్పుడు కూడా నాకు ఏది పడితే అది మాట్లాడడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఏదో మీడియా ఆనందం కొరకు మాట్లాడడం, పేపర్లో సెన్సేషన్ కొరకు మాట్లాడడం నాకు మొదటి నుంచి అలవాట్లేదు. మీకు కూడా తెలుసు, సీనియర్ రిపోర్టర్గా మీకు కూడా తెలుసు. సరే, ముఖ్యమంత్రి ఎందుకో పదే పదే తెలివితో ఒక మాటలు, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఇద్దరే ఉన్న బీజేపీ ఇక్కడికి వచ్చింది. కేవలం 24 మందితో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యం చేసింది. మా పాలనలో కూడా 18 మంది గెలిచిన 12 మంది వచ్చి కేవలం 6తో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ 65 మంది వచ్చింది. ఇవన్నీ కూడా రాజకీయాలు సహజమైన విషయాలు, అది పెద్ద ప్రస్తావించే అంశం కూడా కాదు. ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట కదా కాంగ్రెస్. అయితే అదే కంచుకోట అని చెప్పుకుని మళ్ళీ ఏదైతే చెప్పుకున్నారో 12 మేమైనాం మొన్న గత సంవత్సరం, గత 2018 నుంచి 23 వరకు. మొదటి దఫానే మేము డైరెక్ట్గా 9 గెలిచినాం. ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచిన ఒక అతను మొత్తం వచ్చిండు. 2 బై ఎలక్షన్స్లో 2 మేమే గెలిచినాం. కాంగ్రెస్ సీట్లు మేము గెలిచినాం. నల్గొండ జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పార్టీ మొత్తం సీట్లను గెలుచుకున్న పార్టీగా మేమే రికార్డు సృష్టించినాం. ఇప్పటివరకు భారతదేశ ఇండిపెండెంట్ తర్వాత వచ్చిన రాజకీయ చరిత్రలో మెజారిటీ సీట్లను సాధించిన మొట్టమొదటి పార్టీ మేమే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పుడు రోజు వార్తలే. ఇవాళ కూడా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ ఇన్వెస్టిగేషన్ పిలిచారు. ఆయన డిసెంబర్లో అప్పుడు ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు చేసిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు మీరు మొత్తం 600 మంది మావోయిస్ట్ సింపథైజర్స్ పేరుతో ఫోన్ ట్యాపింగ్ అఫీషియల్గా చేసింది, అన్అఫీషియల్గా చేసింది, 2 కూడా ఉన్నాయంటారు. ఓకే, ఇవాళ మనం మొన్న కూడా వింటున్నాం, పత్రికల్లో కూడా వచ్చిన వార్తలు. ఇవాళ ప్రజెంట్ మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయి అనే విషయం. ఇవాళ ఉన్న మంత్రులు అది కాదు, ఇవాళ జరుగుతున్న విషయం చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్స్ అనేవి చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకు ఫోన్ ట్యాపింగ్ అంటే జరుగుతుందండి, అది రొటీన్గా జరుగుతూనే ఉంటుంది, ఆఫీసర్లు చేస్తారు, దానికి మనకి ఏం సంబంధం? మరి మాది కూడా కదే కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది రొటీన్గా ఆఫీసర్లు చేస్తారు, అది మాకేం సంబంధం మంత్రులకి? ఈ ముచ్చట 6 నెలల క్రితమే కేసీఆర్ గారు చెప్పినారు, అదే ముచ్చట నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన అన్నాడు అయ్యో మీ మొత్తం మీడియాలో, అన్ని మీడియాలో ఉంది కదా చాట్లో. ఆయన అన్నది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ జరుగుతుంది, నేను మాట్లాడలేను దాని మీద అని అన్నారు. ఎందుకైంది? చెప్తారు కదా, అన్ని ఫోన్లలో అన్నిట్లో వచ్చింది కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణమైంది, అది ఆఫీసర్లు చేస్తారు, దానికి మాకేం సంబంధం, చేసుకుంటున్నారేమో ఇప్పుడు ఆఫీసర్లు అనే మాట. నాదైందా కాలేదా నాకు తెలియదు ఇంకా అన్నాడు. సింపుల్ మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు మాట్లాడింది ఇంతకాలం నుంచి సినిమా యాక్టర్లు చేసిండ్రని, భార్యాభర్తలు చేసిండ్రని, వాళ్ళ రహస్య సంభాషణలు విన్నారని, వాళ్ళ బెడ్రూమ్ సంభాషణలు విన్నారని, నోటికి వచ్చిన పద్ధతిలో ఇవ్వబడి పడితే వాడు వాగిండు. వాస్తవానికి నా ఫోన్ ట్యాప్ అయింది అని సొంతంగా వాళ్ళు వచ్చి ఎవరు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు. నా ఫోన్ ట్యాపింగ్ చేసి నాది నష్టం చేసిరు, నాకు నా వ్యాపార నష్టం జరిగింది, నా వ్యక్తిగత నష్టం జరిగింది, నా కుటుంబ ప్రైవసీ పోయిందని చెప్పిన మనిషి ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు బండి సంజయ్ చెప్పారు, ఒక్కరు కూడా లేరు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు నేనేమంటున్నా, కంప్లైంట్ ఇచ్చిన వాడు లేడు, పొలిటికల్ ఆరోపణలు తప్ప కంప్లైంట్ ఇచ్చిన వాడు లేడు. ఇవాళ సిట్టు కూడా కొంతమందిని పిలుస్తుంది, నోటీసులు ఇచ్చి మీ ఫోన్ ట్యాప్ అయింది రండి అని సిట్టే స్వయంగా. వాస్తవానికి మీరు ఏదైనా నష్టపోతే మీరు పోయి కంప్లైంట్ ఇవ్వాలి కదా. అంటే సిట్కి తెలిసింది కదా, ఒకటే చెప్తున్నా, మీకు ఏదైనా నష్టం జరిగింది అని భావిస్తే, మీ ఫోన్ ట్యాప్ జరిగి మీకు నష్టం జరిగితే మీరు బాధితుడు. సిట్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఐడెంటిఫై చేసింది. సింపుల్ భారత్. నేను ఏమంటున్నా, మీది ఏదైనా ఆస్తి పోయింది పోతే మీరు చెప్పాలి. మీరు చెప్పకుంటున్నారంటే మీరు దొంగ మొదలు. అది కూడా చెప్తున్నా నేను.
మీరు చెప్పకుండా దాచుకున్నారంటే మీరు ఏదో దొంగ ఇంటినే దాచుకోవాలి, మీ దొంగ సొమ్ము ఇంటి దాచుకోవాలి. దొంగ బంగారం తీసుకొచ్చి ఎవడో పట్టుకపోతే వేసుకపోతే చెప్పలేరు, దొంగ సొమ్ము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంకోటి వచ్చేసుకపోతే మీరు చెప్పలేరు. మీరు చెప్పలేకపోవడం అనేది మీది ఒక బలహీనత, అక్కడే తెలిసిపోయింది అది జరగలేదని. ఇంకొకటి, ఇవాళ ఇప్పటి వరకు చాలామందిని ఈ రాష్ట్రంలో నోటీస్ ఇచ్చి సిట్టు పిలుస్తుంది. వీళ్ళు చెప్పిన ఏ సినిమా యాక్టర్ని ఇప్పటివరకు పిలిచింది, ఏ నన్ను టార్గెట్ చేసిండ్రు అనేది రేవంత్ రెడ్డి అంతకుముందు మాట్లాడింది కదా. ఎందుకు సిట్టు మరి రేవంత్ రెడ్డిని ఇప్పటిదాకా పిలవలేదు? కాంగ్రెస్ లీడర్లకు సంబంధించి ఒక్కరిని కూడా ఇప్పటివరకు, ఆ రోజుకి ఈయన పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు, సిఎల్పి లీడర్ ఉన్నాడు, ఏ ఒక్కరు కూడా లేరు. అసలు మహేష్ కుమార్ గౌడ్ అనేట ఆయన లెక్కలు ఉన్న మనిషినా? నిన్న పిసిసి ప్రెసిడెంట్ కాకపోతే ఆయన ఎవరికైనా తెలుసా అసలు ఈ రాష్ట్రంలో ఎవరికైనా పరిచయం ఉన్నాడా అసలు? ఆయన అసలు ఆయన ఎక్కడ పని చేస్తున్నాడని ఆయన చేస్తారు ఎవరన్నా? అంటే అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్. ఎవరికైనా నిధులు ఇవ్వకూడదు వాళ్ళకి నిధులు ఇస్తే ఇట్లా పిలిచిన పోలీసు మావోయిస్ట్ సింపథైజర్ అని పేరు పెట్టి ఆయన ఫోన్ ట్యాపింగ్ అఫీషియల్ గా చేశారు. మనకు తెలుసు, అధికారికంగా హోమ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అప్రూవల్తో చేశారట మావోయిస్ట్ సింపథైజర్ అని పెట్టి. తప్పకుండా వాళ్ళకి ఏమైనా సమాచారం ఉందేమో పోలీసు వాళ్ళు చేసి ఉంటారు, మరి మనకు చెప్పరు కదా. అప్పుడు మావోయిస్ట్ సింపథైజర్ అయితే జగదీష్ రెడ్డి అవుతాడు, ఎందుకంటే లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్. కానీ మహేష్ గౌడ్ ఎట్లా అవుతాడు? నేను 100% అప్పుడు ఇప్పుడు ఎప్పటికి లెఫ్ట్ ఇస్తున్నా, అందులో సందేహమే లేదు, అందులో సందేహమే లేదు. మహేష్ కుమార్ గౌడ్ ఏ అవసరాల కొరకు వాళ్ళకి ఏమైనా నిధులు ఇచ్చిండో ఏమి ఇచ్చిండో చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం చాలా మందిని అప్పుడప్పుడు చూస్తుంటాం, ఏంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా మావోయిస్టులకు నిధులు ఇచ్చినట్టుగా గతంలో అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెట్టుబడిదారులు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, రకరకాల మనుషులు గతంలో కూడా మనకు తెలుసు. గతంలో ఇక్కడ మావోయిస్టు దళాలు ఉన్నప్పుడు పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లు కూడా పోయి అది పోలీసులు చెప్పాలి, సిట్లో చెప్పాలి వాళ్ళు. సిట్ బాధ్యత, మనకు సంబంధం లేదు. ఇదంతా కూడా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ బాధ్యత, వాళ్ళు చెప్పాలి, సిట్ తేల్చాలి. సింపుల్. పోలీస్ ఆఫీసర్స్ కు పై బాస్ బిగ్ బాస్ నుంచి సంబంధమే ఉండదు అనేసి చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు. నిన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా, నాకెందుకు తెలుస్తుందండి అది ఆఫీసర్లు చేసుకునే పని. అది ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వాలి కాదు కదా. 50 ఏళ్ళు అయింది ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసి ఈ దేశంలో, 50 ఏళ్ళు అయింది అనేది కూడా వారే చెప్పిండ్రు. 50 ఏళ్ళు అయిందంటే మాకంటే ముందున్న గవర్నమెంట్ ఏం పని చేసిందో ఆ గవర్నమెంట్ అదే పని చేస్తుంది కదా. సింపుల్. ఇక దీంట్లో అర్థం కాంతి ఏముంది, లాజిక్ ఏముంది దీంట్లో? సినిమా వాళ్ళని పిలవలేదు, ఆ థంబ్నెయిల్స్ అవన్నీ తప్పు, నేను అంగీకరిస్తా. నిజంగా సినిమా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే మీ ఆర్గ్యుమెంట్ తో వాళ్ళని పిలవాల్సింది. కొన్ని ఛానల్స్ థంబ్నెయిల్స్ అవన్నిటి కూడా నేను ఖండించి అదే రోజు మిమ్మల్ని కూడా తీసుకున్నా. బట్ పొలిటీషియన్స్, ఇప్పుడు ఈటల రాజేందర్ మీ ఉద్యమ సహచరుడు, ఎవరైనా సరే, విశ్వేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎవరైనా పిలిచింది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పిలిచింది. వీళ్ళందరూ కొంతమంది పెట్టుబడిదారులు, కొంత పైసలు ఉన్న వాళ్ళు, వ్యాపారులు కూడా రకరకాల ఉన్నవాళ్ళు. మరి వీళ్ళకి ఏ రకంగా సంబంధాలు ఉండినో, ఎందుకు వాళ్ళకి డౌట్ వచ్చిందో, ఎందుకు తీసుకొచ్చిండ్రో అది విచారణ తేలుతుంది, అది ఇష్యూ కాదు. నేనేమంటున్నా, ఇవాళ పిలిచిరు వీళ్ళను, కానీ ఏడాదిన్నర్థం క్రితమే మాట్లాడిన ఒక్కరు కూడా ఆ రోజు వీళ్ళెవరు మాట్లాడలేదు. మేము మా గవర్నమెంట్ ఉన్నాడు, మా గవర్నమెంట్ ఉన్నాడు, వీళ్ళెవరు మాట్లాడింది కాదు. మా గవర్నమెంట్ ఉన్నాడు మాట్లాడిన వాళ్ళది ఎవరికి నోటీసులు రాలేదు. బండి సంజయ్ మాట్లాడు, మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడే బండి సంజయ్ మాట్లాడు. నిజానికి వాళ్ళ సిట్ ఇన్వెస్టిగేషన్కి అటెండ్ కావాలి, ఆపరేషన్ సింధూర్ కారణంగా అటెండ్ కాలేదు బండి సంజయ్. సరే నువ్వు చేసిండేమేమన్నా, అక్కడ కూడా ఆ జిల్లాలో కొంత మావోయిస్టు సింపథైజర్లు ఉంటారు కదా, ఎవరిని కలుసుకున్నాడో ఏం చేసిండో. బండి సంజయ్ రైట్ కదా, రైట్. ఎవరు చెప్పారు? బీజేపీ ఇళ్లలో చాలా మంది ఇళ్లలో షెల్టర్లు ఉన్నాయి వాళ్ళకి అనేది కూడా మనకు సమాచారం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన మావోయిస్ట్ సింపథైజర్. ఇప్పుడు అయిండు, అవన్నీ ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు కదా అయింది. ఆయన చేసిన నాడు కాదు కదా, ఆయన చేసిన నాడు ఆ రోజు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న కిషన్ రెడ్డి చేసి ఉండాలి కదా. చేస్తే ఒకవేళ పొలిటికల్ ప్రత్యర్థులు చేస్తే కిషన్ రెడ్డి చేసి ఉండాలి కదా. అసలు అన్నిటికీ మించి కేసీఆర్ మీద ఎక్కువ దాడి చేస్తుంది, వ్యక్తిగతమైన దాడి చేస్తుంది రేవంత్ రెడ్డిది ఉండాలి కదా. మొదలు రేవంత్ రెడ్డి ఇల్లీగల్ గా చేశారంటారు. ఇవే మరిగా ఇల్లీగల్ చేస్తే చూపించేదో ఇల్లీగల్ ఆయనే చెప్పారు కదా. అప్పుడు సంభాషణలు ఇంటి దగ్గర వెహికల్ పెట్టి చేశారు. ఇప్పుడు నేను కూడా అంటున్నా, నాది కూడా చేస్తున్నారు. నేను అంటే ఏం లాభం, నాది కూడా చేస్తున్నారా, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. నేను అనొచ్చు, నేను చేస్తున్నారా? సరే నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు చేస్తురా లేదా, దానికి ఆధారం దొరికినప్పుడే చెప్తాను కానీ నేను ఉత్తగా ఆధారం లేని మాటలు మాట్లాడాను. నేను ఎప్పుడు నాకు అలవాట్లేదు వాళ్ళలాగా ఏదో ఒకటి ప్రచారం కొరకు, మీడియా ప్రచారం కొరకు, సెన్సేషన్ కొరకు. నాకు అసలు ఏ ఇబ్బంది లేదు, పెట్టుకోమని చెప్పిన. నేను బాధ పెట్టుకోమని పర్మిషన్ ఇస్తున్నా, బహిరంగానే ఇస్తున్నా, పెట్టుకోండి. గీ వాటితో ఏం కావాలి. ఈ ఫోన్ వేయడం ద్వారా ఏం జరుగుతుంది? పొలిటికల్ చేసే ఫైట్ బహిరంగానే చేస్తాం కదా.
ఎవరి ఫోన్ అయినా ద్వారా వచ్చేది ఏంది? మీరు రివర్స్ అలిగేషన్ ఏం అవసరం? కాంగ్రెస్ చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి. అవును, వాళ్ళ మంత్రులు ఏడుస్తున్నారు. మేమేం కాదు, మై చేసుకోమని నాది, నాకు భయం లేదు. నా ఫోన్ ఎవడో ట్యాప్ చేసాడని భయం నాకు ఎన్నడూ కూడా లేదు. నేను ఎన్నడూ భయపడలే. నేనేమంటున్నా, ఇవాళ మంత్రులు ఏడుస్తున్నారు. ఎవరు మీడియా ముందుకైతే అయ్యో, మంత్రులు ఫోన్లే మార్చేసుకుంటుంటేనేమో, ఫోన్లే మార్చేసుకొని వామ్మో ఈ ఫోన్లు మేము వాడాం అని చెప్పి మేము డబ్బా ఫోన్ వాడుకుంటామని చెప్పి మాట్లాడతాను మొదలుపెట్టి. అయితే ఇంకోటి ఏంది, వాళ్ళు ఇంపార్టెంట్ మాట్లాడాల్సిన ఇప్పుడు వాళ్ళ ఫోన్ల నుంచి మాట్లాడతలేరట, వేరే ఎవరు అనుచరుల పేరు మీద తెచ్చి పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతున్నారట. ఓకే, అది ఐఫోన్లు వార్త పత్రికల్లో వచ్చిన వార్తలే కదా. నేను చెప్పినా మేము ఆరోపణ మేము మొదలు చేయలే, పత్రికల్లో వచ్చినాయి. వాళ్ళు మాది చెప్పుకుంటేనే రాసామని చెప్తున్నారు వాళ్ళు కూడా. మరి మేము ఎట్లా రాస్తాం భయ్? క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళే రాశారు. మరి అది కూడా మేమెట్లా చెప్తాం భయ్? వాళ్ళకి ఏం అవసరం వచ్చింది మరి? అప్పుడు అలిగేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం వచ్చింది. అట్లా వచ్చింది ఇప్పుడు పరిస్థితి. అంటే మీతో ఏమైనా కుమ్మక్కైనారా? మీరేమైనా కుట్రలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని? భయం ఉన్నట్టుంది, ఆ భయంతోనే చేస్తున్నట్టున్నారు. మీరేమైనా ప్రభుత్వాన్ని బడగొట్టాలని చూస్తున్నారా? వాళ్ళకి ఆ భయం ఉన్నట్టుంది. కానీ మేము మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా పార్టీ పెరగడానికి కావాల్సిన అక్కడ కూర్చుంటే మాకు లాభమే కదా. ఆయన తీసేయాలి, మేము ఎందుకు కోరుకుంటాం? వేరే వాళ్ళు అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తారా రేవంత్ రెడ్డి కాకుండా? ఏమో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఉన్నవాడైతే మాకు కావాల్సిన పద్ధతిలో చేస్తారు. బట్టి విక్రమార్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇంకా బాగా పనిచేస్తారు. ఇప్పుడు ఉన్నవాడైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని దుర్మార్గంగా హింస పెడుతూ, ప్రజల ఆస్తులు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా పొలిటికల్గా మాకు అది లాభం అవుతున్న అంశం. ఇంకా ఆయన తీసి ఇంకోరు తీసి పెట్టుకోవాలని మాకేముంది? ఇప్పుడు వచ్చిన కాంగ్రెసే కదా, మేమైతే కాదు, మేము రాము. మంత్రులు అందరూ చేస్తున్నారు, కొద్దిమందిగా వాళ్ళు చెప్పిన ప్రకారము, వార్తల ప్రకారం అయితే మంత్రులలో 4-5, ఎమ్మెల్యేలలో 20-25 మంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు, లేదా ఈ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే చేస్తున్నట్టుంది. వాళ్ళే అంతే స్పష్టంగా రాసిరు. మీ జిల్లా వాళ్ళది అంటారు, నిజమేనా? అయి ఉండొచ్చు. ఎందుకంటే మా జిల్లా వాళ్ళు ఇద్దరు నేనే ఎలిజిబుల్ చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి ఒక ఆయన అయితే బహిరంగంగా అనేది ఈయన 25 కోట్లు పెట్టి పీసీసీ కొనుక్కొచ్చుకుంటుండే, నేను ఈ నాయకత్వంలో పనిచేయను అని చెప్పి ప్రకటించేది. కొంత అసంతృప్తి ఉన్న నాయకులు కూడా మా దగ్గరే ఉన్నారు. కొంత న్యాయంగా నా సీటే వాడు గుంజుకుంటున్నాడు అని చెప్పేసి అని భావించి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నారు. కాబట్టి సహజంగానే ఉండొచ్చు, అందులో పెద్ద మన అనుమానం ఏం లేదు. ఆయన పార్టీలో తన ప్రత్యర్థులు. మీ జిల్లాలో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు అన్నట్టు ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి మీద, పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు. కానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఫుల్ కోఆపరేషన్ ఉంది. ఇద్దరు తాల్మేలతో పనిచేస్తున్నారు ఇద్దరు అని మనం రేవంత్ రెడ్డి అని మనకు బయటకు కనిపిస్తున్నారు. లోపల నా ఫోనే చేసిందని చెప్పి అని చెప్పుకొని ఏడుస్తున్నాడు అని చెప్పి ఆయన అనుచరులు అంటున్నారు. మాకు తెలియదు ఆ విషయం. వాళ్ళ అనుచరులు చెప్తున్నారు, మా మంత్రి గారు భయపడుతుంటూ ఫోన్ మాట్లాడడానికి కొనికిపోతున్నాడు అని చెప్పి ఆయన వాళ్ళ అనుచరులు చెప్పుకుంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళిద్దరు కలిసే కదా. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే పొటెన్షియల్ చీఫ్ మినిస్టర్, ఇమీడియట్ థ్రెట్ అని అనుకుంటున్నారు. అసలు మరి మాకేముండే ఎవరు ఫోన్ చేసే అవసరం? కొండ విశ్వేశ్వరరెడ్డి ఎవరు, ఆయన ఓడిపోయిన ఎంపీ, ఆయన అప్పుడు ఎంపీ కూడా కాదు, కానీ చేసి అక్కడ మాకేముండే? వాస్తవానికి మాకేం అవసరం ఆయనతోని? ఆయన మాకు ప్రత్యర్థి కూడా కాదు ఎక్కడ న్యాయంగా. రఘునందన్ రావు ఏది కాడు, ఎందుకు మాకేం అవసరం? దుబ్బాక ఎమ్మెల్యే తర్వాత నిల్చున్నప్పుడే ట్యాప్ చేశారండి, ఎమ్మెల్యే టైంలోనే కదా. నేను ఏమంటానంటే ఇవన్నీ అక్కర్లేని ముచ్చట్లు. మాకు ప్రత్యర్థిగా వీళ్ళు నిలబడలే, వీళ్ళు వచ్చినప్పుడు కూడా కాదు, బీజేపీ పార్టీ మాకు ప్రధాన ప్రత్యర్థి కూడా కాదు ఇక్కడ. అసలు మా మీద బాగా దాడి చేసిన వాడు, వ్యక్తిగతంగా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవాడు రేవంత్ రెడ్డి. ఆయన ఫోనే చేయలేదని వస్తుంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఉత్తమ ముచ్చట, ఇదంతా కూడా పనికిమాల ముచ్చట. అధికారులు వాళ్ళకి ఉండే అవసరాలను బట్టి, వాళ్ళకి వచ్చే సమాచారాలను బట్టి వాళ్ళు ఏం చేసుకున్నారో అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో వెళ్తుంది, వాళ్ళు చెప్పుకుంటారు. సో ఒకటి, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పక్కన పెడితే మెయిన్ ప్రధాన ఇష్యూ కాళేశ్వరం సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాళేశ్వరంలో మీరు మొన్న గ్రౌండ్ రిపోర్ట్ చేశారు అక్కడికి వెళ్ళి కదా. సూర్యాపేటలో కాళేశ్వరం జలాలు, సూర్యాపేట కాళేశ్వరం, అవి కాళేశ్వరం జలాలు కాదు, ఎస్ఆర్ఎస్పి జలాలు, ఎల్లంపల్లి జలాలు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దగ్గర నుంచి రాలేదు, వీళ్ళంతా తప్పుడు ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ అంటుంది. 100% యువర్ రైట్. ఒకవేళ అవి పోచంపాడు జలాలు అయితే ఇవాళ పోచంపాడు అట్లనే ఉంది కదా, ఎందుకు వస్తలేవు మా సూర్యాపేటకి నీళ్ళు అని మా రైతులు అడుగుతున్న క్వశ్చన్. ఇవాళ నిండలేదు, అప్పుడు నిండింది. వాళ్ళ నిండక ముందే ఇచ్చినాము. ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు అన్నాడు, పోచంపాడులో నీళ్ళు అన్నాడే, సూర్యాపేటకి నీళ్ళు వచ్చినాయి. సూర్యాపేట మొత్తం ఎస్ఆర్ఎస్పీనా? నాగార్జున సాగర్ నుంచి ఏం లేదు. నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి కింద మా సూర్యాపేట నియోజకవర్గంలో అయితే 4 గ్రామాలకు వస్తాయి. సూర్యాపేట, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడులో ఒక ప్రాంతం మొత్తం కూడా గోదావరి జిల్లాలే వస్తాయి. అది ఎస్ఆర్ఎస్పి అప్పుడు మేము రాకముందు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ కాళేశ్వరం పని వేసిన రోజులే మాకు నీళ్ళు వచ్చినాయి.
ఇవాళ రావట్లేవు అంటే దానికి కారణం అదే కదా. ఇప్పుడు నేను ఇంకోటి కూడా లేదు, చెప్పినా. మీ నేను 6 ఇంకోటి సంవత్సరాలు నిండింది, అవును, నేను ఏమంటున్నా? SRSP నిండింది. నేను ఏమంటున్నా, ఇవాళ నీకు నీళ్ళు ఉన్నాయాడా, ఎత్తిపోస్తే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. నేను తీసుకుపోయి మీకు చూపించిన, ఇగో ఈ గేట్ లేపండి, ఈ బటన్ నొక్కండి, ఇగో ఈ పంపులు నీళ్ళు బయట పోస్తాయి, ఇవి చక్కగా అటు సూర్యాపేటకు వస్తాయి, ఇట్లా మిడ్మానేర్ నుంచి వెళ్ళి మలన సాగర్ నుంచి తిరిగి మా బస్వాపూర్కి వస్తే మా ఆలేరు బోనీర్లకు కూడా వస్తాయి, ఇటు మా వైపు. అటు పైకి అయితే ఇవాళ కూడా SRSPలకు తీసుకుపోవచ్చు, ఆ నీళ్ళని పోచంపాడు కూడా తీసుకుపోవచ్చు. కేసీఆర్ చేసింది మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైన ఇంజనీరింగ్ చేయించాడు, అందులో సందేహం లేదు. ఇవాళ అన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు గోదావరిలో పోయి సముద్రం పాలవుతున్నాయి, పైన మడి తడుస్తలేదు. ఆ నీళ్ళని తీసి యూజులు పోవడానికి అవకాశం ఉంది, అది చెయ్యండి అని మేము అడుగుతున్నాం. మా రైతుల డిమాండ్ ఇప్పుడు అది. పోచంపాడు నిండి పోచంపాడు వస్తే వచ్చింది, పోచంపాడు రాలేదు కాబట్టి అట్నే ఉందమ్మా. ఇక ఉన్న సోర్సెస్ని వాడవా? పైన నీళ్ళు రాలేదు, మహబూబ్నగర్లో కూడా ఇంత కృష్ణ పొంగుతున్నా పైన నీళ్ళు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎల్లంపల్లి కూడా కాంగ్రెసే కట్టింది, కడితే LMD అప్పుడు కాంగ్రెసే కట్టింది. వాడుతున్నాం కదా మేము, దాన్ని కాదనలే కదా, మేము కాదంటలేం కదా, దాన్ని వాడే తీసుకొచ్చినాం కదా. ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగం చేసినాం కదా. వాటిని కాళేశ్వరం జిల్లాలు కాదు, కడెం జిల్లాలు అంటారు వాళ్ళు. నేను ఏమంటున్నా, ఇవు అంటున్నా, కడెం కూడా మంచిగానే ఉంది. ఇవు మేము ఒకటే అడుగుతున్నాం, అవి కాళేశ్వరమా, అవి కడెమా, అవి ఎల్లంపల్లి, పోచంపాడ, ఏవో మాకు తెలియదు. మాకు సూర్యాపేటకి నీళ్ళు కావాలి, మాకు సూర్యాపేటకి కావాల్సిన నీళ్ళు గాడున్నాయి. ఆ కన్నెపల్లి పంప్ హౌస్ను ఇట్లా ఆన్ చేస్తే మాకు నీళ్ళు వస్తాయి, అవి ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ కాలేదు ఇంకా నాట్లు, అవి ఎందుకు లేదు? నాట్ల సమయం అయిపోయింది, ఆలస్యం అవుతుంది, మొత్తుకుంటున్నారు రైతులు. కానీ రికార్డ్ ప్యాడీ ప్రొడక్షన్ అంటారు. ఇప్పుడు మీ జిల్లా మంత్రి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా, ఆయన హయాంలోనే సివిల్ సప్లైస్ మినిస్టర్గానే రికార్డ్ ప్యాడీ ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ జరిగింది కదా, కొనుగోలు కూడా రికార్డ్ జరిగింది కదా. నిజమే సార్, అంటే నేను మొరటుగా చెప్తా ప్రజలకు అర్థం కావడానికి. ఒకడు పెళ్లి చేసుకొని 3 నెలలు అయింది, ఇప్పుడు బిడ్డ పుట్టింది. నేనేం బిడ్డ ముట్టించిన అంటే ఎవడన్నా ఏమనుకోవాలి ప్రజలు చూసి? ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి కాబట్టి మనం మాట్లాడుకున్నది, అంత మొరటుగా చెప్తున్నాను నేను. నువ్వు వచ్చి ఏడాది కాలేదు, ఏం ప్రాజెక్టులు కట్టినామని, ఏం చేసినామని, దేని ద్వారా నువ్వు 2,80,00,000 పండించినాం. మేమే కాళేశ్వరం లేకుండానే 6 సంవత్సరాలు కాళేశ్వరం లేకుండానే ఎల్లంపల్లి కాంగ్రెసే, LMD కాంగ్రెస్, అసలు ఇప్పటి వరకు SRSP కాంగ్రెస్, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం శ్రీశైలం కాంగ్రెస్, నాగార్జున సాగర్ కాంగ్రెస్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, ఏ పంటకైన విషయం ప్రకటించలేదు. నేనేమంటున్నా, మీరు అడగటం లేదు, రిపోర్టర్ మిత్రులు కూడా అడుగుతలేరు. ఇప్పుడు అది మర్చిపోయారు ప్రశ్నలు అడగడం అనేది. అడగలేదు కదా. మరి 2,85,00,000 అంటారు కదా మంత్రి గారు, దానికి ఆధారం ఒకటి చూపించండి అని అడిగినారు ఎవరన్నా? అసలు మీరు ఇప్పటివరకు ఎన్ని సేకరించారు? ఇప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత ఏ సీజన్, ఏ పంటకు మీరు వచ్చిన మొదటి యాసంగి పంట వారు వచ్చేటప్పుడు రికార్డ్ ప్యాడీ ప్రొడక్షన్ జరిగింది, కానీ మా క్రెడిట్ మాది అన్నారు. నేను ఏమంటున్నా, అదే చెప్తున్నా. మేము చేసినాడు, మేము చేసినాం, మేము ఆనాడు ప్రకటించినాం, మేము 3 కోట్ల టన్నుల ధాన్యం వచ్చింది అని చెప్పినాం. ఆయన మాది 2,85,000 మాది రికార్డ్ అంటుండు, మేము 3 కోట్లు దాటిచ్చినాం. మేము వరుసగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, ఒకరోజు కాదు. నేను నల్గొండ జిల్లాలో రికార్డు చూపించి చెప్పిన, నేను వచ్చినాడు 3 లక్షలు వరేసుకుంటే ఊరే అని కూడా మీరే అన్నారంట. ఏమంటాను, నేను వచ్చినాడు 3 లక్షలు, ఇగో ఇవాళ 40 లక్షలు మేము సేకరించింది అని వరుసగా 6 ఏళ్ళు లెక్కలే ప్రకటించినాం. నేను గట్ల ఇప్పుడు ప్రకటించి నువ్వు అంటున్నా ఉత్తమ్ కుమార్ని గట్ల ప్రకటించి, నేను ఒక ఎమ్మెల్యేగా 3 జిల్లాలలో ఏ కలెక్టర్ చేసినా, ఏ డిఎస్ఓకి చేసినా ఎంత సేకరించారో చెప్పమంటే చెప్పే పరిస్థితుల్లో లేరు. ఏంది అంటే, సార్ మేము చెప్పొద్దు సార్, పైన అక్కడికి పంపాలి, మేము ఇక్కడ చెప్పొద్దు. మరి మా గవర్నమెంట్లో ఆ పరిస్థితి లేదు. ఎక్కడికెక్కడ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జిల్లా కలెక్టర్ ప్రకటించాలి, ఈరోజు ఎంత ధాన్యం సేకరించారు, ఈ రోజు వరకు ఎంత ధాన్యం సేకరించారు అనేది ప్రతిరోజు ప్రకటించాలి. ఇక్కడ సివిల్ సప్లైస్ సెక్రటరీ ఇక్కడ ప్రకటించాలి. కేసీఆర్ గారు ఉత్తర్వులు ఇస్తే ప్రతిరోజు ప్రకటించినాం. ఈ రోజు వరకు సేకరించింది ఇంత, దీనికి వేసిన డబ్బులు ఇన్ని, రైతులకు వేయాల్సిన ఇవన్నీ, ఇట్లా స్పష్టంగా ప్రతిరోజు లెక్క ప్రకటించినాం. ఎందుకు చెప్తలేరు? ఇవాళ డబ్బ కొట్టుకోవడం తప్పితే కాళేశ్వరం ప్రారంభం చేయకపోవడం వల్ల తగ్గింది. సింపుల్ అండి. ఇక మీరు భరత్ ఎక్కువ చర్చ వద్దు, మనం మామూలు ప్రజలకు అర్థమయ్యేట్టు మాట్లాడుకుందాం. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రాంతంలోనే 50,000 ఎకరాలు ఎండిపోయిన పొలాలు నేను చూపించిన, తిరిగినాం. ఎప్పుడు లాస్ట్ సీజన్? మొన్న యాసంగి, అంతమంది యాసంగి, 2 యాసంగిలు ఇప్పుడు మీ దగ్గర కూడా ఉంటాయి బైట్స్ తీస్తే. నేను మొత్తం ఆ నుంచి దాదాపు 50,000 ఎకరాలకు పైన. మరి రైతులు బయటికి రావాలి కదా? ఎందుకు రాలే? అయ్యో, రైతులు ఎందుకు రాలే? మీ దగ్గర లేవా బైట్స్? ఉండాలి, తీయమని చెప్పండి. మొన్న నేను కరువు యాత్రలు చేసినప్పుడు రోడ్ల మీద రావాలి కదా, వచ్చింది కదా. అయ్యో, మీరు
ఒకటేసారి ఇవాళ మీకు అన్యాయం జరుగుతుందని తెలిసింది, వెంటనే పోయి మీరు చేస్తలేరు కదా, మొత్తుకునే కాడ మొత్తుకున్నారు, చేయాల్సింది చేసిండ్రు, తీపించండి నా బయట కనిపిస్తుంది. ఇప్పుడు మీ టీవీలలో కూడా వచ్చింది మూడు కాన్స్టిట్యున్సీస్ ఈ మూడిట్లో నేను పోయింది. నేను ఇంకా అంతకుముందు యాసంగి నాగార్జునసాగర్ కూడా నాగార్జునసాగర్ కూడా ఎండబెట్టారు వీళ్ళు దరిద్రులు. నాగార్జునసాగర్లో కూడా అవతల ప్రభుత్వం నీళ్ళు దోసుకపోతుంటే కనీసం మాట్లాడే దమ్ము లేక నాగార్జునసాగర్ కింద కూడా ఎండబెట్టిండ్రు, అది కూడా ఉంది మీ దగ్గర బయట. బట్ పోయినసారి చాలా ఎక్కువ కృష్ణా జిల్లాలో ఫుల్ వాటర్ ఫ్లో అయింది, అయినా ఎందుకంటే మీరు కేఆర్ఎంబి లెటర్ పెట్టింది చూడలే, మీకు తెలివి లేదు తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ దోసుకపోతుంది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు దానికి ఇవ్వాల్సిన వాటకు మించి ఇప్పటికే 50-60 టీఎంసీలు దోసుకపోయిండు, మీకు ఇంకా 100 టీఎంసీలు బాకీ ఉంది, మీరు వాడుకోవట్లేరు అని చెప్పి అవతల కేఆర్ఎంబి ఇచ్చిన ఉత్తరం కూడా వచ్చింది కదా. మీరు ఎందుకో మిస్ అవుతారు, కొంచెం రెడీ పెట్టుకోవాలి ఇటువంటివి మేము చేసి మాట్లాడేటప్పుడు చూపించడానికి. వాస్తవాలు ఇది నేను మాట్లాడే కావు, రాజకీయ ఆరోపణలు కావు, నేను మాట్లాడేది ఒక్కటి కూడా. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎండిపోయినాయి అని చెప్పి రైతులు మొత్తుకుంటే అప్పటికంటే ఎక్కువ అంటే ఏమనలే ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఆయన జ్ఞానానికి జోహార్లు అర్పించాలి, అంతమించి ఏం లేదు నేను చేయగలిగింది. ఎందుకు అని అంటే 1 ఎకరం అదనంగా వీళ్ళు తీసుకురాలి. ఎక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టిందో, కొత్త లిఫ్ట్ తెచ్చిందో, 1 ఎకరం కొత్తగా సాగు చేసిందో తేలే. మేము చేయించిన సాగు కంటే కూడా తక్కువైంది. నేనేం మా నియోజకవర్గాలు 3 చెప్తున్నా, 3 కాదు, పైన మీరు పోతే చక్కగా పాలకుర్తి కావచ్చు, ఆ పైన డోర్నకల్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, నర్సంపేట కావచ్చు, పరకాలు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, పైన ఇక్కడి నుంచి అక్కడికి ఎండిపోయిన పొలాలు, ఇక్కడి నుంచి అక్కడికి మా వాళ్ళందరూ ఎండిపోయిన పొలాలు సందర్శన చేసిన మా లీడర్లు అందరూ కూడా. అంతేందుకు కేసీఆర్ గారు కూడా వచ్చి సూర్యాపేట చూసిండ్రు కదా. మరి మీ టీవీలో లాస్ట్ ఇయర్ కొంచెం బాగా జరిగింది. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ రబీ మాట్లాడుతున్నాను. అవును, ఆ ఇయర్ కొంచెం కరువు ఉంది. ఈ సంవత్సరం మీరు కౌంటర్ చేయలేకపోతున్నారు. రికార్డ్ ప్యాడీ ప్రొడక్షన్ దాంతోనే మేము సన్న బియ్యం ఇస్తున్నాం అని కూడా చెప్తున్నారు. సన్న బియ్యం బోనస్ ఇవ్వడం వల్ల చాలా మంది సన్న బియ్యం సాగు చాలా పెరిగింది, రికార్డు ప్రొడక్షన్ జరిగింది రాష్ట్రంలో ఉంటున్నారు. సన్న బియ్యం కొంత పెరిగిన మాట వాస్తవం. సన్న రోడ్లు ఎందుకు అని అంటే వీళ్ళు 500 ఇస్తామంటే ఆశపడి కొంతమంది అప్పటిదాకా దొడ్డులో పండించేటోళ్ళు సన్న బియ్యం షిఫ్ట్ అయిపోయారు. నేను నా దగ్గరనే నా ఊర్లోనే పెంచారు. అంతకుముందు 10-15% పెట్టుకునేది మా వైపు. అయితే సాగర్ కింద మాత్రం మొదటిచ్చి సన్న బియ్యం పండేది. వీళ్ళు ఏం చేసారు తెలివిగా అంటే సన్న బియ్యం తక్కువ వస్తున్నాయి, 20% కూడా రావట్లేదు, 80% దొడ్డు బియ్యం వస్తున్నాయి. ఇస్తానన్న 500 బోనస్ తప్పించుకోవడం కొరకు సన్న బియ్యంకే ఇస్తామని చెప్పి ప్రకటించారు. వాస్తవానికి వీళ్ళ మేనిఫెస్టోలు ఇచ్చిందేమో దొడ్డొడ్లకే ఇస్తామని ఇచ్చారు. ఓకే, రాసి ఉంది మేనిఫెస్టో, మీరు తీసుకొచ్చి చదివితే. ఇప్పుడు వడ్లకి ఇస్తామని చెప్పారు వీళ్ళేమో. తర్వాత వడ్లకే కాదు, వడ్ల ధర మెన్షన్ చేసిండ్రు. ఇవాళ 2130 దేనికైతే ఇస్తున్నారో వీటికి 500 పెంచుతామని ఇచ్చాను. ఆ ధర ఆనాటికి దొడ్డొడ్ల ధర, అది సన్నొడ్లది కాదు. సన్నొడ్లది ఇంకొక 30 రూపాయలు ఎక్కువ ఉండే పర్టికులర్గా పేర్కొన్నారు. కానీ తర్వాత గవర్నమెంట్కి వచ్చాక తప్పించుకోవడం కొరకు మేము సన్నొడ్లకి ఇస్తామని చెప్పాను. సన్నోడ్లకు ఇస్తామని చెప్తే ఇంకో 10% పెరిగింది మొన్న. కానీ ఆ సన్నోడ్లకు కూడా బోనస్ ఇవ్వలే, ఇప్పటికి ప్రకటించలే. బట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా మొత్తం సేకరించిన సన్న వడ్లన్నీ దానికి ఇచ్చిన బోనస్ ఎంత అనేది ప్రకటించలేదు ఇప్పటికి కూడా. అందలేదా సన్న వడ్లకి? ఇవ్వలేదు, అందుకనే ప్రకటిస్తలేరు. నేనేమంటే నువ్వు ఏం చేసినా ఆన్ రికార్డ్ చెప్పాలి కదా, పేపర్ ద్వారా చెప్పాలి కదా. ఇవన్నీ స్టాటిస్టిక్స్ కదా, పొలిటికల్గా చేసుకునే మాటలు కాదు కదా. ప్రతిరోజు రికార్డు ఉంటుంది కదా. రోజు సాయంత్రం వరకు నీ టేబుల్ మీకు రావాలి కదా, సివిల్ సప్లైస్ మినిస్టర్ టేబుల్ మీకు రావాలి. ఈరోజు ఎంత కొన్నాం, ఎంత కాంటా అయింది, ఎన్నిటికి డబ్బులు వేసినాం, ప్రతిరోజు సాయంత్రం మినిస్టర్ గారికి రావాలి లెక్క. మేము అట్లా ప్రకటించినాం అన్నాడు. ఇప్పుడు చెప్పలే ఈ సీజన్ భవిష్యత్ ఏంది? సరే, మనం ఇంతకుముందు సీజన్ అయిపోయింది, ఇప్పుడు ఇవాళ జూలై ఎండింగ్ వచ్చేసింది. ఏంటి రైతుల పరిస్థితి ఏంది? రాజకీయాలు పక్కన పెడదాం. ఇప్పుడు సూర్యాపేట నుంచి మొదలు పెడితే ఏ మంతని కాన్స్టిట్యున్సీలో ఉందో కాళేశ్వరం, ఎల్లంపల్లి, అక్కడ రైతులు కూడా ఆందోళనతో ఉన్నారు. వాస్తవానికి గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కొంచెం నిమ్మలంగా ఉన్నారు. ఇప్పుడు వర్షాలతోని కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకు దగ్గర ఉన్న బోర్లు కావచ్చు, బావులు కావచ్చు, వాటితో నాటుపెట్టుకుంటున్నారు. దీని తర్వాత వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం ఆన్ చేసి తీరాల్సి వస్తుంది. చచ్చకుండా పైనుంచి కనుక రాకపోతే, ఎస్ఆర్ఎస్పీకి రాకపోతే, వీళ్ళు ఆన్ చేయకపోతే మీరు అన్నట్టు చూడండి రైతులు ఆందోళన చేస్తలేరు అని. అది కనబడుతుంది రేపు. కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర నుంచి ఆన్ చేస్తారు, ఎల్లంపల్లి నుంచి చేస్తారు. ఎల్లంపల్లి నీళ్ళు ఎక్కడ ఆన్ చేయడానికి? ఎల్లంపల్లి నీళ్ళు రావాలంటే మేడిగడ్డ నుంచి రావాలి. అంటే మీరు ఒక్కసారి దాన్ని చూస్తే, అందుకే అందరికీ తర్వాత క్యాచ్మెంట్ ఏరియా కడెం నుంచి కూడా రావాలి. అడుగులు లేవు కదా వర్షాలు పెద్దగా. కడెం నుంచి కూడా పెద్దగా వరద వస్తలేదు. వచ్చినా 300 TMCలు ప్రతిసారి పోతున్నాయి ఎల్లంపల్లి నుంచి కిందికి.
300 ఏంది ఒక్కోసారి ఎక్కువ కూడా పోతాయి. ఎందుకు అంటే ఎస్ఆర్ఎస్పి ఫ్లో ఎంత ఎక్కువ వస్తే అంత వెళ్ళిపోతుంది. కడెం నుంచి వచ్చే ఫ్లో కొంత ఉంటుంది. కడెంది చాలా చిన్నది. తర్వాత ఎస్ఆర్ఎస్పి కింద కూడా పడే వర్షాలు కూడా చాలా తక్కువ కదా అక్కడ, అది ఉన్న ఏరియానే కొద్దిగా అంత. నిజామాబాద్ ఆదిలాబాద్ లో పడే వర్షాలు కూడా నిర్మల్లో పడేవి కూడా ఇటే వస్తాయి కదా. నిర్మలి కూడా కొంత కిందికి వెళ్ళిపోతాయి, ఎల్లంపల్లికి వస్తాయి. కిందికి వెళ్ళిపోతే ఎల్లంపల్లికి వస్తాయి. ఎస్ఆర్ఎస్పి కిందికి ఎల్లంపల్లికి వస్తాయి, ఈ ప్రాంతం నుంచి వస్తాయి. కానీ ఇవాళ అంత వర్షాలు వచ్చే అంత వరదలు వచ్చే వర్షాలు పడటం లేదు ఆడు. ఎంతసేపు మనకు పైన ప్రాణహిత నుంచి వచ్చిన నీళ్ళే ఇవాళ గోదావరి మీద అంత పెద్ద ఎత్తున 10 లక్షల పైన పోతున్నాయి. కేసీఆర్ గారు గది గమనించే మనకు ఆగస్టు వరకు కూడా ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి పై ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు. సీజన్ లేట్ అవుతుంది, ప్రతిసారి ఒకటే పంట చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక పంట కూడా పెట్టలేని పరిస్థితి వస్తుంది. ఎక్కడనైతే సీజన్ ప్రారంభమయ్యే రోజుకి నీళ్ళు రావడం మొదలైద్దో, కాళేశ్వరం తర్వాత ప్రాణహిత కలిసిన తర్వాత ఇక్కడి నుంచి అయితేనే తెలంగాణ బ్రతుకుతుంది అని చెప్పి ఒక అద్భుతమైన ప్లాన్ చేసేసి కట్టిందే కన్నెపల్లి పంప్ హౌస్, దాని కింద మేడిగడ్డ ప్రాజెక్ట్, మేడిగడ్డ బరాజ్. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా కూడా 7-8 నెలలు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీళ్ళు ఎత్తుకోవచ్చు మనం, ఎప్పుడు ఆ లెవెల్లో ఉంటాయి. కేవలం ఎండాకాలంలో ఛాలెంజ్ చేస్తారు, ఖచ్చితంగా ఎత్తాల్సి వస్తుందా? తప్పకుండా ఎత్తాల్సి వస్తుంది. రైతాంగం సిద్ధమవుతున్నారు నెమ్మదిగా. నేను పోయినప్పుడు అడుగుతున్నారు నన్ను, సార్ నీళ్ళు వస్తలేవు ఎట్లా అని. నీళ్ళు వస్తలేవు ఎట్లా అంటే కట్టిన ప్రాజెక్ట్ ఉంది, నీళ్ళు ఇవ్వడం వాళ్ళ చేత కావట్లే. మీరు కొట్లాడి తెచ్చుకుంటేనే వస్తాయి, మీరు కొట్లాడి తెచ్చుకుంటే తప్ప వాడు ఇచ్చేటట్టు లేడు. లేక కాదు, ఉన్నాయి. లేకపోతే నేను కూడా ఏమన్నా ఎస్ఆర్ఎస్ నుంచి ఇవ్వలేకపోతే మనం ఏమి అనలేము. ఎల్లంపల్లిలో ఏం లేవు కాబట్టి ఎల్లంపల్లి గేట్ అయితే నేను అనలేను. ఏ కన్నెపల్లి దగ్గర ఉన్నాయో ఆ సిస్టమ్ మంచిగా ఉంది, దాన్ని లేపి ఎల్లంపల్లి తీసుకొస్తే మొత్తం ఇటు మల్లన సాగర్ నుంచి బసవాపూర్ దాకా తీసుకురావచ్చు, అటు మా లోయర్ మానేరు నుంచి వెళ్ళి మా రావి చెరువు దాకా, మా పెనబాడు చిన్న సీతారాం తండ దాకా తీసుకురావచ్చు. ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కన్నెపల్లి పంప్ హౌజు ఇవాళ. అంతేకాదు, ఒకవేళ ఈ కాలం ఇట్లనే పోయినా పోచంపల్లికి కూడా నీళ్ళు వచ్చు, పోచంపాడు కూడా ఇవ్వచ్చు, ఎస్ఆర్ఎస్పీలకు కూడా ఈ నీళ్ళని తీసుకుపోయచ్చు, సింగూరు మంజీరకు కూడా ఈ నీళ్ళని ఇవ్వచ్చు, నిజాం సాగర్కి కూడా ఈ నీళ్ళని ఇవ్వచ్చు. మొత్తం 50 లక్షల ఎకరాలని పండించడానికి సిద్ధంగా ఉంది కన్నెపల్లి పంప్ హౌస్. అంత కాళేశ్వరం మొత్తం మీరు చెప్పింది 18 లక్షలు కొత్త ఎకరాల ఆయకట్టు, 18 లక్షలు స్టెబిలైజేషన్, మీరు 50 లక్షలు అంటారు. 50 లక్షలు ఇంకా అదనంగా దానికి మించి అదనం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏంటిది, మేము కాలువలలో వదిలితే మేము కట్టిన చెక్ డ్యామ్లు ఏవైతున్నాయో దాని ద్వారా పెరిగే భూగర్భ జలాలు ఏవైతున్నాయో లక్షలాది మోటార్లు ఇప్పటికి మాకు రెడీగా ఉన్నాయి కాబట్టి దానితో కూడా పండించుకోవడానికి రెడీ ఉన్నారు రైతులు. అన్ని వ్యవస్థని సిద్ధం చేసి పెట్టండి కేసీఆర్ గారు. అన్ని చెక్ డ్యామ్లు కట్టినాం, నీళ్ళని ఆపుకోవడానికి ఆ రకంగా సిద్ధంగా పెట్టినాం. మేము ఇలా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మీ చేత కాకపోతే కేసీఆర్కి అప్పచెప్పండి. కేసీఆర్కి అప్పచెప్తే కాళేశ్వరం నీళ్ళు 4 రోజుల్లో ఇవంతటికి కూడా తెచ్చి రిపోర్ట్ వస్తుంది. కాళేశ్వరం కమిషన్ చూద్దాం, రిపోర్ట్ కమిషన్ రిపోర్ట్ పక్కన పెట్టండి. ఇక్కడనే అంటున్నా, ఇదే మోసం. అసలు కమిషన్ రిపోర్ట్కి దానికి ఏం సంబంధం? కమిషన్ రిపోర్ట్కి కన్నెపల్లి పంప్ హౌస్ లేపడానికి సంబంధం లేదు కదా. నీ కమిషన్ ఎంక్వైరీ ఇక్కడ ఆఫీసర్లతో ఫైల్స్ మీద. ఎన్డీఎస్ఏ క్లియరెన్స్ లేదు. అసలు ఎన్డీఎస్ఏ వాడేవాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు ప్రాజెక్టుల విషయంలో. నువ్వు అడిగితేనే, నువ్వు పిలిస్తేనే రావాలి. వాడు 100 అతిథి పాత్ర. నువ్వు అడిగితే నువ్వు పిలిస్తే రావాలి. కానీ బీజేపీ ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ లాభం చేయడం కూడా రెండు రిపోర్ట్స్ బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయంటారు. మీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కూడా మలిసి అక్కడెక్కడో పెట్టుకుర్రు. అందులో ఏం చిన్నది ఉన్నా ఈ పాటికి బెబ్బేలు పెట్టి మొత్తుకోకపోయినారు. ఏమి లేదు, క్లియర్గా ఇచ్చారు రిపోర్టు. మల్లెపువ్వులాగా కేసీఆర్ బయటపడుతుండని నేను ఆ రోజు చెప్పిన. అందులో ఏముండదు కాబట్టి దాచిపెట్టుకోరు. విద్యుత్ కొనుగోలు అయిపోయింది, అందులో ఏమి లేదని తేలిపోయింది, అందుకే దాచిపెట్టుకోరు. లేదే మాట్లాడుతుండ్రు. ఉంటే అవుతారా? లేదే వాళ్ళ డబ్బా పత్రికలలో, వాళ్ళ డబ్బా ఛానల్లో ఇంత పెద్దగా అయిపోయింది, రిపోర్ట్ ఇచ్చింది. రేపు పొద్దున కేసీఆర్ జైలుకి ఎన్నిసార్లు రాసిండ్రు, ఎన్నిసార్లు వాగిండ్రు. మొత్తం వాళ్ళ డబ్బా స్లాటర్ హౌస్లల్లా అవుతురా? ఉంటే ముక్కలు 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 చెప్పి అవుతుంది అంటారా? బీసీలకు 42% రిజర్వేషన్, మీరు 23% రిజర్వేషన్తో ఎలక్షన్ చేశారు. వాళ్ళు కొంచెం గట్టిగా చేశామంటారు. 23%తో మేము చేయడం కాదు, 23%తోనే చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీనే అఫిడవిట్ ఇచ్చింది చేస్తాము అని చెప్పి. 2013 ఎలక్షన్స్ తర్వాత హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్ ఇచ్చింది. ఏమని? ఆ రోజు వీళ్ళు ఏదైతే కొంచెం పెంచి ఇచ్చిండ్రో, ఇచ్చిన దాని మీద కోర్టుకు పోయినరు. పోయినప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, హైకోర్టులో అఫిడవిట్ వేసింది. ఎలక్షన్ ప్రాసెస్ ముందుకు పోయింది, ఇక 2-3 రోజులే సమయం ఉంది, ఈ సమయంలో ఆపితే ఇబ్బంది అవుతుంది, మాకు పైనుంచి కూడా నిధులకు ఇబ్బంది అవుతుంది, కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం వస్తుంది,
కాబట్టి నెక్స్ట్ నుంచి జరిగేవి మాత్రం 50% లోపే చేస్తాం, ఈ ఒక్కసారి అనుమతి ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో అఫిడవిట్ వేసింది. ఆ అఫిడవిట్ ఆధారంగానే ఇక్కడ మేము ఆ తర్వాత ఎలక్షన్లను 50% లోపు చేయాల్సి వచ్చింది. అది మేము చేసిన నిర్ణయం కాదు. అంటే ఇటీవల కొన్ని పరిణామాలు పార్టీలో ప్లీనరీ చాలా బాగా సక్సెస్ అయింది, బట్ ఆ తర్వాత కవిత ఇష్యూతో కొంత ఇబ్బంది పడట్లేదా? ఏం లేదు, అసలు కవిత ఇష్యూ గురించి వెళ్ళి మేము మీడియాకి వచ్చినప్పుడు చర్చ తప్ప మేము పార్టీలో ఎప్పుడు కూడా అసలు చర్చ చేయం, దాని పెద్ద ఇష్యూని తీసుకోము. ఎందుకంటే ఆమె ఏదో జాగృతి పెట్టుకుని ఇవాళ కొత్తగా పెట్టలే, 15 ఏళ్ళ నుంచి వెళ్ళి జాగృతి నడుపుకుంటుంది, ఆ పద్ధతిలో పనిచేస్తుంది. పెద్ద ఇష్యూ కాదు, పెద్ద సమస్య కాదు, అంత పెద్దగా ఏందో సీరియస్గా డిబేట్ చేయాల్సినంత పెద్ద అంశం అయితే కాదు. అంటే ఒకటి బీఆర్ఎస్ సవాల్ ఏంటి, నెక్స్ట్ 3 years పార్టీని సస్టైన్ చేసుకోవడం ఎట్లా? ఒక దశలో 37% ఓటు బ్యాంక్ నుంచి పార్లమెంట్లో 17% పడిపోయినారు, 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. సరే, వెళ్ళిపోయిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఇప్పుడు మళ్ళీ వస్తే రిటర్న్ రావచ్చు అంటున్నారు. ఆ తర్వాత ప్లీనరీ జరిగింది, తర్వాత కవిత ఇష్యూ, ఫోన్ ట్యాపింగ్ గురించి రోజు వార్తలు వస్తున్నాయి. ఎట్లా మీ పార్టీని మీరు కాపాడుకోవడం ఎట్లా? బీజేపీ థ్రెట్ ఉంది మీదకు, 8 ఎంపీలు వాళ్ళు గెలిచారు. సింపుల్ అండి, మేము ఇవాళ ఈ ఉత్థాన పతనాలు కొత్త కాదు, పాత కాదు. పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం నుంచి వెళ్ళి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టేసేసి దెబ్బతీస్తానని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు, లేచి వచ్చిన పైకి. హైదరాబాద్ ఎలక్షన్లు పెడితే అక్కడ రిజల్ట్ రాలేదని అయిపోయిందని అన్నారు, మళ్ళీ బ్రహ్మాండంగా తిరిగి వచ్చినాం. 2004 ఎలక్షన్స్లో పోయినాం, వచ్చినాం. 2009లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని కూడా మునిగినాం, అయిపోయిందని అన్నారు, మళ్ళీ లేచి వచ్చినాం. ఉప ఎన్నికల్లో కొన్నిసార్లు గెలిచినాం, కొన్నిసార్లు ఓడిపోయిన సందర్భంలో అయిపోయింది పార్టీ పని అన్నారు, మళ్ళీ నిలబడ్డాం. అల్టిమేట్గా 2014లో బ్రహ్మాండంగా 63 సీట్లతో వచ్చినాం. 2018లో 88 సీట్లతో వచ్చినాం. 23లో మళ్ళీ 40 సీట్లకు పరిమితమైన 39కి. మళ్ళీ 28 ఎలక్షన్స్లో 100 సీట్లు దాటుతాం, అందులో సందేహం. 100 సీట్లు దాటుతాం, రాసి పెట్టుకోండి మీరు ఇవాళ. ఎందుకు అనంటే కేసీఆర్ పరిపాలనకి వాటి పరిపాలనకి ప్రజలు పోల్చుకుంటున్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా ఎట్లా చేసినరో, చెప్పకపోయినా రైతుల గురించి ఎంత బ్రహ్మాండంగా చేసినరో అందరు చూసినారు. ఇవాళ మీతో సహా, మీ కెమెరామెన్లతో సహా ఆఫ్ ద రికార్డ్ అడిగితే గతం కంటే ఇప్పటికి ఎట్లా ఉంది అని చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఉంది, ఎందుకు భారతీయ జనతా పార్టీ భయపడ్డారు. బీజేపీకి అదే పెద్ద వరంగల్, నల్గొండ, ఖమ్మం మీరు పోటీ చేసి ఓడిపోయినారు, గెలిచారు అక్కడ. నేనేమంటున్నా, బీజేపీకి 8 సీట్లు రావడం అనేది వాళ్ళకి ఇప్పుడు శాపం. ఇదే ఆఖరి వాళ్ళ జీవితంలో బీజేపీ పార్టీకి తెలంగాణలో ఇక అతి పెద్ద వైభవం అంటే ఆ 8 సీట్లు. ఎందుకు అనంటే 8 పార్లమెంట్ సభ్యులతోని 8 రూపాయలు కూడా తెచ్చే పరిస్థితులు లేరు ఈ రాష్ట్రానికి. కేంద్రం నుంచి రావాల్సిన అనేక రకాలుగా నష్టం జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రానికి. కానీ 10 ఏళ్ళుగా మీరు అదే ఆరోపణలు చేసినా మళ్ళీ 8 మంది ఎంపీలు ఇచ్చారు. నేనేమంటున్నా, 10 ఏళ్ళుగా మీరు అదే చెప్తున్నారు, అయినా 8 మంది. బీజేపీ మొత్తం జాతీయంగానే విఫలమవుతుంది. మోడీ 2014 ఇచ్చిన హామీలు కూడా ఇప్పుడు నెరవేర్చలేదు. అయినా ప్రజలు క్షమించి 2018లో ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ఫెయిల్ అయింది. రాహుల్ గాంధీ దగ్గర అంతకుమించి ఏం కనబడతలేదు, ఆయన దగ్గర కూడా 10 ఏళ్ళు ఆయనకి ఇస్తే కూడా అయ్యాలో కూడా ఏం చేయలేకపోయినాడు అనే భావన ప్రజల్లో వచ్చింది. మొన్న మోడీని దెబ్బ కొట్టిరు ప్రజలు. వాస్తవానికి మొన్న మోడీ ఓడిపోయాడు, బీజేపీ మొన్ననే ఓడిపోయింది, గెలవలే వాస్తవానికి. ఇవాళ ఇతరులు ఇచ్చిన ఆక్సిజన్తో బతుకుతున్నది. అందుకే కదా ఇవాళ చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టుగా ఆటాడుతున్నాడు పైన ఢిల్లీలో, మనకు నష్టం చేసే పద్ధతుల్లో, మన నదీ జలాల్ని తీసుకుపోయే విషయంలో, కొట్టుకుపోయే విషయంలో. రాయలసీమ రత్నాలసీమ చేస్తాను, రోజాకు చేస్తాం, రోజా ఇంట్లో చేపలు. వీడు పోయేమో అండనే బొర్రలు వస్తాడు మొత్తం, ఈయన బతుకంతా అండనే. ఈ మొత్తం కేసీఆర్ ఓనాడు పోతున్నట్టు ఎందుకు భోజనం పెడితేనంటే ఈయన తినొస్తుంది ఆడ రోజు. కేసీఆర్ కూడా చంద్రబాబు పార్టీ కదా, బుద్ధి ఇవి భరత్. నేను ఏమంటానంటే మీరు కూడా ఒకసారి, మీరు తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పినారు, ఇటువంటి బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటే వెధవలు మీరు ఖండించాలి కదా. ఒకరింటికి పోయిన మీరు, వాళ్ళు భోజనం పెట్టకపోతే ఏం చేస్తారు? మన ఇంటికి వస్తే కూడా భోజనం ఆఫర్ చేస్తామా చేయమా? ఏందో జగన్కు బిర్యానీ పెట్టిండు, ఆడ చేపలు, ఏం మాటలు ఇవి? మనం కూడా కొన్ని ఆలోచించి తీసి చెప్పాలి ప్రజలకు కూడా. ఎవడైనా ఒక ఇంటికి పోయినప్పుడు మీరు బేసిన్ లేవు, బేషజాలు లేవు అన్నారు, 100%. నేను ఏమంటున్నా, దాని మీద మాట్లాడు ఒప్పుకుంటా నేను. అది ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇది కరెక్టేనా, ఇది ఎట్లా, అది మాట్లాడండి. కానీ ఈ విధవాళ్ళు మాట్లాడే సబ్జెక్టు లేక ఈ చిల్లర మాటలు. చంద్రబాబు నాయుడు మొన్న ముఖ్యమంత్రి కాగానే 3వ రోజే రేవంత్ దగ్గరికి వచ్చిపోయాడు. లోపల తీసిపోయి ఏమైనా గడ్డి గాదం పెట్టిండా, పెండ పెట్టిండా, ఏం పెట్టి పంపిండు లోపల?
అర్ధగంట సీక్రెట్ లోపల తీసుకుపోయి ఏమన్నారు మరి? మేము కూడా మాట్లాడచ్చు కదా, మేము కూడా ఇట్లే. నువ్వు కూడా పోయొచ్చినావు, రహస్యంగా ఎన్నిసార్లు పోయిస్తున్నావు? చంద్రబాబు దగ్గర అవును, లోకేష్ కలిసారని వాళ్ళు అంటున్నారు. కలుస్తారు. కేసీఆర్ లోకేష్ కలిసినప్పుడు ఏం పెట్టాడో చెప్పరు మరి? కేటీఆర్ అది కూడా చెప్తే అది కదా. కేటీఆర్ లోకేష్ కలిసినప్పుడు ఏం పెట్టిండు, ఈయన ఆయన పెట్టిండు, ఆయనకి ఏం పెట్టిండు చెప్తే అయిపోద్ది కదా. ఎస్, కేసీఆర్ చెప్పిండు ఆ రోజు, ఇప్పుడు కూడా దాని మీద ఉన్నాం మేము చెప్పిన పద్ధతిలో తీసుకుపోమను. ఎట్లా ఇద్దరికి లాభమయ్యే పద్ధతుల్లో మేము గోదావరిని ఎట్లయితే వెనక తీసుకొచ్చినామో కృష్ణను కూడా అట్లా వెనక తీసుకొద్దాం. మాకు నాగార్జున సాగర్కి ఉపయోగం అవుతుంది, మాకు శ్రీశైలంకి ఉపయోగం అవుతుంది, మా నల్గొండ, మా అవినార్ జిల్లాలు, మా రంగారెడ్డి జిల్లా మొత్తం బ్రహ్మాండంగా. మీరు చెప్పే పద్ధతి శ్రీశైలం నుంచా లేకపోతే నాగార్జున సాగర్, ఇచ్చంపల్లి నాగార్జున? కాదు, ముఖ్యమంత్రి ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ నేను చెప్పేది కృష్ణా నుంచి పులిచింతల, అదేవిధంగా నాగార్జున సాగర్, శ్రీశైలం, కృష్ణా నదిని వాడుకోవడం ద్వారా మేము గోదావరిని నదినే వాడుకొని వెనకెట్లయితే తీసుకుపోతున్నామో అదే పద్ధతిలో ఇట్లా తీసుకొద్దాం. తీసుకొస్తే నాగార్జున సాగర్ నిండుగా ఉంటే మా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఉపయోగమవుతుంది. శ్రీశైలం నిండుగా ఉంటే మాకు ఎప్పుడు మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్కు ఇక్కడ ఉపయోగమవుతుంది. అటు మీరు వాడుకుంటారు, ఇటు మేమెంత వాడుకుంటామో అటు మీరంత వాడుకుంటారు. ఆ పద్ధతిలో వాడుకుందామని చెప్పి స్పష్టంగా చెప్పినాం. ఇవాళ చంద్రబాబు ఆ ప్రతిపాదనతో వచ్చినా మేము అంగీకరిస్తాం. కానీ నువ్వు కుట్ర చేసి దుర్మార్గంగా వాటిని పైనుంచి వెళ్ళి తీసుకుపోతా నది ప్రవాహం నుంచి తీసుకురా. ఫ్రెండ్లీ అయినా మీరు ఎందుకు చేసుకోలేకపోయినారు? జగన్ కూడా అర్థం కాలేదు ఎందుకో. జగన్ కూడా రాజకీయాలు పడ్డాడు, ఎందుకు నేను అందుకే కేసీఆర్ ఆనాడు ఈనాడు ఏనాడైనా రైతు పక్షపాతి, అందులో సందేహం లేదు. నిరుపయోగంగా పోయే నీళ్లను ఉపయోగించే విషయంలో సందేహం లేదు. కానీ ఇవాళ నువ్వు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొట్టి తెలంగాణ నికర జలాలను దొంగతనం చేసి తీసుకుపోయే పరిస్థితిలో ఉన్నదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాన్ని తన రాజకీయ అవసరం కొరకు, ఇవాళ తన పదవి నిలబెట్టుకోవడం కొరకు చంద్రబాబు తాకట్టు పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఆ రోజు కేసీఆర్ గారు శాసనసభలో చెప్పిండు బాజాప్తిగా. శాసనసభలో ఏం చెప్పిండో మేము ఇప్పటికి కూడా దాన్ని కట్టుబడి ఉన్నాం. ఓకే, ఇటీవల ఇప్పుడు రైతు భరోసా ఇప్పటి నుంచి రెగ్యులర్ ఇస్తారేమో? మేము చాలా స్పష్టంగా చెప్పినాం. అంటే 5 సంవత్సరాలు చేస్తాను ఇవ్వలేకపోతున్నాం. మొదటి రోజే చెప్పండి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో, నేను మనకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 4 విడతలుగా ఇస్తున్నా అని చెప్పి చేసి, కేసీఆర్ అట్లేం వీళ్ళలాగా మోసం చేయలేదు, చెప్పే చేసిండు. ఇంకొకటి, మేము రైతాంగానికి ఇష్టపడి పని చేసినాం. వాస్తవానికి రైతు బంధు ఇచ్చే పైసలతో రుణమాఫీ చేయొచ్చు మేము. కానీ రైతు బంధు రూపంలో మేము ఇచ్చింది 73,000 కోట్ల రూపాయలు. ఇలా ఒక అక్షరం కూడా తప్పు కాదు. అవి చెప్పకుండా ఇచ్చినవి. మాట ఇవాళ ఎలక్షన్లో మేము మేనిఫెస్టోలో పెట్టలే. కానీ రైతుకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరించాలంటే దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలి అని చెప్పి కేసీఆర్ ఒక రైతుగా ఇష్టపడి చేసిన కార్యక్రమం అది. సో దాంట్లో వీళ్ళు ఎక్కువ చూపించడం ద్వారా రైతాంగాన్ని మోసం చేశారు. ఇవాళ 30% మంది రైతులకు కూడా ఇవ్వలేదు, చాలా స్పష్టంగా కనబడుతుంది. రైతు బంధు విషయంలో మోసం చేసిండ్రు, రైతు భరోసా విషయంలో మోసం చేసిండ్రు, రుణమాఫీ విషయంలో మోసం చేసిండ్రు. పైగా మేము ఇచ్చిన కరెంటును కూడా చక్కగా ఇవ్వలేకపోతున్నారు. అంతెందుకు, ఇప్పుడు మీరు కూడా ఇవాళ ఈ స్టూడియోలో కూడా కరెంటు కోతలు మీరు చూస్తున్నారు. కరెంటు పోవడం రావడం, ఎన్నిసార్లు ఇబ్బందులు పడుతున్నాం మనం చూస్తూ ఉన్నాం. జనరేటర్లు ఇప్పుడు కంపల్సరీ నడవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మా ప్రభుత్వంలో వరుసగా 7 ఏళ్ళు జనరేటర్ ఒక్కరోజు ఆన్ కాలే. మీ అనుభవంలో ఉంది ఇప్పుడు ఇదంతా కూడా. మళ్ళీ మోటార్లు పేలిపోవడం, మోటార్లు గాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం మళ్ళీ మొదలైంది మొత్తం గ్రామాలలో. కేసీఆర్ ఇచ్చింది కూడా ఇవ్వలేకపోతున్నారు అనే భావన మళ్ళీ వచ్చింది. ఇచ్చిన హామీలు ఒకవైపు మోసం చేసింది. 81,000 కోట్ల అప్పు చేశారు. మీరే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు, అది మీ వారసత్వంగా వచ్చిందని అంటున్నారు. వచ్చింది 100%. నేను వచ్చేనాటికి ఉంది అప్పు, కొత్తగా ఏముంది. సింపుల్ భరత్ గారు, ఇప్పుడు మీరు ఈ స్టూడియోని తీసుకున్నారు, ఈ టీవీని నడుపుతున్నారు. మీరు వచ్చేటప్పటికే దీనికి ఒక 50 లక్షల అప్పు ఉంది. దీన్ని ఇంకా పెద్దగా చేయాలి, నడపాలి. ఉన్న స్థితిలో నడుస్తలేదు అంటే దీనికి ఏదో బాగా చేయాల్సిన అవసరం ఉంది. కొత్త కెమెరాలు తేవాలనో, కొత్త ఎంప్లాయీస్ని ఎక్కువ జీతం ఇచ్చి పెట్టుకోవాలనో చేయాలి, దీన్ని రన్ చేయాలి. మీరు ఇంకా 50 లక్షలు కావాలి, దీనికంటే అప్పే కదా తేవాలి. సింపుల్ లెక్క, అప్పే కదా తేవాలి. మేము కూడా అదే కదా చేసింది. నడపను, నేను దీన్ని నడపలేను, నేను ఇట్టనే నడుపుకుంటా అంటే అదే ఓకే. మరి అట్లనే ఉంచడానికి తెచ్చినామా రాష్ట్రాన్ని? మనం అట్లే ఉంచడానికి తేలే కదా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కొరకు తెచ్చినామా? ఓకే, మమ్మల్ని అన్న అప్పు తెచ్చినావు అని. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంది? ఎందుకైతే మీ అప్పుల కొరకే మేము అప్పు తెచ్చినాం. నేనేమంటున్నా, మీరు తెచ్చిన అప్పుల కొరకు కట్టడం కొరకు జిల్లాలోనే దామచర్ల పవర్ ప్లాంట్ అన్నది అసలు నిరుపయోగం, అది కట్టి అని బట్టి విక్రమార్క అంటారు. మరి బంద్ చేయకపోతే ఎందుకు ప్రారంభం చేసినారు? తప్పనిసరి చేయాల్సి మేము కూడా తప్పని పరిస్థితుల్లో చేసినాము.
అసలు థర్మల్ పవర్ ప్లాంట్ సింపుల్ మేము సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఇవంతా వేస్ట్ అని చెప్తున్నారు. మేము వచ్చే నాటికి ఏమున్నాయి మేము వచ్చే నాటికి మీరు ప్రారంభించిపోయినవి రామగుండంలో థర్మల్ పవర్ స్టేషను, మన భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషను మేము వచ్చే నాటికి ప్రారంభం చేసి 30% పూర్తయి ఉన్నాయి. మేము అట్లా మాట్లాడలేదే మీలాగా. వాస్తవాన్ని మీకంటే తక్కువ ధరకే మేము తీసుకొచ్చినమే. మాకంటే ముందు మీరు ప్రారంభించిన మీరు పెట్టిన ధర కంటే కూడా తక్కువ ధరలో మేము తీసుకొచ్చినాం. ఇవాళ మీరు మళ్ళీ రామగుండంలో ఎన్టీపీసీ నుంచి కొంటున్నారు, మేము పెట్టిన ధర కంటే ఎక్కువ పెట్టుకుంటున్నారు కదా మీరు. ఇవాళ అవన్నీ మాట్లాడతాను. అది ఇంకో సందర్భంలో వీళ్ళ బట్టలిప్పి రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం ఉంది. విద్యుత్ రంగంలో మీరు ఏమేం చేసినారో, ఎట్లా చేస్తున్నారో, ఇవాళ దాన్ని ఎట్లా నాశనం చేస్తున్నారో ఎంప్లాయీస్ వచ్చి మొత్తుకుంటున్నారు, మా దగ్గర ఏడుస్తున్నారు. సార్ నాశనం అయిపోతుంది సార్, దీన్ని ప్రైవేటీకరణ చేయడం కొరకే కుట్రలు చేస్తున్నారు సార్ వీళ్ళంతా. మీరు ఉన్ననాడు ఎంత స్ట్రిక్ట్గా చేసినారో, ₹1 వేస్ట్ కాకుండా చేసినారో, ఖతం చేసినారు సార్ దీన్ని మొత్తుకుంటున్నారు. మొత్తం పెడతాం, మళ్ళీ దాన్ని కూడా బయట పెడతా దానికి సందర్భంలో. నేను ఏమంటున్నా, మీరు ఇవాళ ఏ నమ్మకంతో అని చెప్పారు నల్గొండలో అనంటే, ఇవో ఇట్లా ఒకటి వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, మేము ఇచ్చినవి కూడా చక్కగా ఇయ్యలేక ఏదైతే నాశనం చేస్తున్నారో ఇవాళ రైతాంగం అందరూ కూడా ఆలోచనకు వచ్చారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు, ఇది మోసం చేసిన ప్రభుత్వం, మోసపోయిన వీళ్ళకి ఓట్లేసినాం అనే విషయాన్ని రైతాంగం అందరూ కూడా గమనించారు. నేను ఆ విశ్వాసంతోనే తప్పకుండా మీరు చేయలేకపోతున్నారు, మీరు చేత కావట్లేదు, మీది పరిపాలించే ప్రభుత్వం కాదు, కేవలం మీరు కమిషన్లు మీ డబ్బు సంపాదనల కొరకే తప్ప ప్రజలను పట్టించుకుంటున్న సందర్భం లేదు. ఇవాళ జిల్లాలో 2 మంత్రులు ఉన్నా నేను ఒకరిని కరెక్ట్ చేసుకుంటారేమో. మీరన్న రైతు భరోసా ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఇచ్చి మొన్న 9 రోజుల్లోనే ఇచ్చేశారు. ఇట్లా 3 సంవత్సరాలు ఇచ్చేసి వాళ్ళన్న 15,000 కూడా ఇంకో సంవత్సరం తర్వాత ఇస్తారేమో. అప్పుడు జనం మర్చిపోతారు కదా, 2023-24లో ఇవ్వలేదు అని చెప్పి 2025లో ఓట్లేరు కదా. సో జనం మర్చిపోరా అనేదానికి మనం ఇప్పుడేం చెప్పలేము. ఎందుకనంటే జనం మర్చిపోయేదే అనుకుంటే అట్లా ఎందుకు వేస్తారు ఓట్లు? నమ్మి కదా వేసింది, నమ్మి కదా కేసీఆర్ ఇచ్చింది. 2027-28లో మంచిగా ఇస్తే 4 సంవత్సరాలు వరుసగా రైతు భరోసా కరెక్ట్ చేసుకొని ఇస్తే బాగుంటుంది. సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఇవ్వాల్సిందే, చచ్చుకుంటే ఇచ్చి తీరాల్సిందే. ఒకటి కాదు, 420 హామీలు ఉన్నాయి. 2500 మహిళలకు ఇవ్వాల్సింది, మహాలక్ష్మి పథకం 2500 ఇవ్వాల్సిందే. పిల్లలకు ఆడపిల్లలకు మాట ఇచ్చిన స్కూటీలు ఇవ్వాల్సిందే. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. నిరుద్యోగ భృతి 4,000 ఇవ్వాల్సిందే. పెన్షన్లు ఏదైతే 2,000 నుంచి 4,000 చేస్తామన్నారో ఇవ్వాల్సిందే. 4,000 6,000 చేస్తామన్నారో వికలాంగులకు ఇవ్వాల్సిందే. ఒక ఇంట్లో కేసీఆర్ ఒక్కరికే ఇస్తున్నారు, తాత వాళ్ళకి ఇద్దరికి ఇస్తా అని చెప్పండి, ఇవ్వాల్సిందే. చాలా ఉన్నాయి, ఒకటి కాదు 420 ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇస్తారన్న డిఏలు, ఉద్యోగస్తులకు ఇస్తారన్న జీతాలు. కాంగ్రెస్ కు సున్నా వస్తే మరి రాష్ట్రంలో కూడా వచ్చేదే ఉంటుందిగా? ఉండదుగా, ఎందుకు ఉంటుంది? అంతేనా? గతంలో కంటే అధ్వానంగా అవుతుంది. వాళ్ళే చెప్తున్నారు, కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ప్రైవేట్ సంభాషణలో, అన్న కథం చేసిపోవడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి, మమ్మల్ని కాంగ్రెస్ మీద కక్షతో వచ్చినట్టున్నాడు, దీన్ని భూస్థాపితం చేసిపోతాడన్నా, ఇక మా బతుకతమే అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇవాళ మీరు ఏ మంత్రిని ప్రైవేట్కి కలిసినా ఇక ఏంది ఇట్లా ఉంది మీ పరిస్థితి అంటే, ఏముందన్నా దీపం ఉండన్నా ఇల్లు చక్క పెట్టుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం, మళ్ళీ వచ్చేది ఉందా చచ్చేది ఉందని వాళ్ళే చెప్తున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ అంటే గుర్తుకొచ్చింది, జగదీష్ రెడ్డి ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేయించారు? జగదీష్ రెడ్డికి ఇంకా అలవాటు లేదు, కొడితే నేరుగానే ఉంటుంది, మనిషితో ఎదురుగానే యుద్ధం చేస్తుంది తప్ప. మీరు ఆ విషయం మా రాజకీయ ప్రతినిధులను అడిగితే చెప్తారు నా గురించి, నా క్యారెక్టర్ ఏందనేది. 10 సంవత్సరాలు నేను అంత అధికారాన్ని చిలాయించిన ఒక్క చిన్న ఇబ్బంది పెట్టలే ఎవరిని కూడా, నా రాజకీయ ప్రత్యర్థుల్ని. 3 సార్లు నేను గెలిచింది 2 మీదనే, దామోదర్ రెడ్డి గారు, సంగిరి వెంకటేశ్వరరావు గారు. వాళ్ళిద్దరిని మీరు పోయి ఇంటర్వ్యూ చేయండి. జగదీష్ రెడ్డి ఎప్పుడైనా పవర్ని మిస్యూజ్ చేసిండా, ఒక చిన్న కేసు ఏదైనా పెట్టించిండా, పొలిటికల్ కేసు ఏదైనా పెట్టించిండా, ఏమైనా ఇబ్బంది పెట్టిండా, మీ వ్యాపారాలకు తరదూర్చిండా ఎక్కడనైనా? ఒక్కటంటే ఒక్కటి. వాళ్ళే ఇస్తారు నాకు ఆ సర్టిఫికేట్. ఎప్పుడు కూడా నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా ఇంట్లో ఉండేవాళ్ళు, మళ్ళీ ఎన్నికల నాడు సటే పెట్టేవాళ్ళు. నాకు మా పార్టీ వాళ్ళతో పంచాయతీ ఉండేది, ఇది మన ఆఫీసా వాళ్ళ ఆఫీసా ఎందుకు వస్తారు కింద అని చెప్పి. అరే నేను మంత్రిని బాబు, నేను మంత్రిని, అందరికీ పనిచేయాలి. ఎన్నికలప్పుడే మన పార్టీ అభ్యర్థిని, గెలిచినాక ఎమ్మెల్యేను, ఆ తర్వాత మంత్రిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు కదా, వాళ్ళు కూడా గెలవడానికి ప్రయత్నం చేశారు కదా. అక్కడ ఉండదు కదా మ్యాచ్ ఫిక్సింగ్ అంటే, పైన ఇంకొక బాల్తో ఉంటేదేం కానీ అక్కడ ఉండదు కదా. వాళ్ళిద్దరు ప్రత్యర్థులు గెలవడానికి తీవ్రమైన ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ తిప్పలు పడేటోళ్ళు, మళ్ళీ గెలవాలి మేమని చెప్పి. అయినా సరే అంత నిబద్ధతతో పనిచేసిన నేను. కాంగ్రెస్ పార్టీని చూడలే, బీజేపీ చూడలే, కమ్యూనిస్ట్ పార్టీని చూడలే. వాళ్ళకి ఎవరికి ఏ అవసరాలు వచ్చినా, కుటుంబ అవసరాలు ఇబ్బందులు వచ్చినా, హాస్పిటల్ వచ్చినా,
పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇచ్చానంటే ఓడిపోయి ఉండేవాడు. నాకు నేను ప్రజలను చేసే పని కూడా లేదు, ఇంకో 4 సీట్లు గెలిపించేవాడిని పోయి పక్క కాన్స్టిట్యున్సీకి పోయి. అంటే ఒకవేళ అయితే అయి ఉంటాయి. అంతే. దామోదర్ రెడ్డి టఫ్ క్యాండిడేటా? డెఫినెట్ కదా, దామోదర్ రెడ్డి ఆయన టవరింగ్ పర్సనాలిటీ కదా. 5 సార్లు అవతల ఎమ్మెల్యే గెలిచినాడు, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాడు. దామోదర్ రెడ్డిని చూస్తారు అభ్యర్థిగా, కానీ గీలని ఎవరిని చూస్తారు? అంతే. డెఫినెట్లీ హీఈస్ ద మ్యాన్. ఆయన ఇంతకుముందు చేశారు కాబట్టి ఇండిపెండెంట్ కూడా గెలిచినాడు కదా అక్కడ తుంగతుర్తిలో. 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఆయన చాలా చేసినాడు. ఎందుకైనా మెజారిటీ ఎందుకు 3,000 4,000 ఎందుకు తగ్గింది అనుకుంటారు? ఫస్ట్ టైం కూడా 8,000 ఎందుకు, తర్వాత 3,000 ఎందుకు నేరో మెజారిటీతో గెలుస్తుంది? ఇది మంచి ప్రశ్న భరత్. ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ తిరిగా ఉంది ఎప్పుడు కూడా. మేము తెలుగుదేశాన్ని తీసేసి ఆ స్థానంలో పొలిటికల్గా వచ్చినాం మేము. ఇక్కడ మిగతా అన్ని చోట్ల అది ఏ నియోజకవర్గం అయినా జరిగింది. అది ఒక నా దగ్గర ఏం జరిగిందంటే తెలుగుదేశం తిరిగి ఇంటాక్టివ్ ఉంది. ఓకే. ఏం జరిగింది? సంక్రాంతి వెంకటేశ్వరరావు గారు అంతకుముందు తెలుగుదేశం నాయకుడు, ఆయన తెలుగుదేశం క్యాడర్ని తీసుకొని బీజేపీకి వెళ్ళిపోయాడు. రమేష్ రెడ్డి ఒక తెలుగుదేశం నాయకుడు, ఆయన తన క్యాడర్ని తీసుకొని కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం జరిగింది? నేను సొంత క్యాడర్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది, సొంత ఓటర్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మిగతా ఎక్కడ లేని పరిస్థితి, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఒక్క చోట నాకున్న ప్రత్యేకమైన సమస్య ఏమొచ్చిందంటే కాంగ్రెస్ తిరిగినే ఉంది, తెలుగుదేశం ఇంకో రూపంలో పోయింది. చాలా డెవలప్మెంట్ చేశారంటారు జగదీష్. అందుకే కదా గెలిచింది. అయినా సరే ఎందుకు తక్కువ మెజారిటీ? ఎప్పుడైనా బాధ అనిపించిందా? మెడికల్ కాలేజ్ సూర్యాపేటకు వచ్చింది, నల్గొండకు వచ్చింది, సూర్యాపేట జిల్లా అయిపోయింది, మొత్తం అసలు నిధుల వరద అంటారు కేసీఆర్ తో లేకపోతే కేటీఆర్. 100% అందులో సందేహం ఏం లేదు. అందుకే చెప్తున్నా భరత్, దానివల్లనే గెలవగలిగిన నేను. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు తెలుగుదేశం కాంగ్రెస్ను కాదని, కాంగ్రెస్కు ప్రత్యర్థిగా గత 40 సంవత్సరాలుగా ఉన్న తెలుగుదేశం క్యాడర్ను మొత్తం తీసుకున్న చోటనేమో పరిస్థితి వేరుంది. ఇంకొకటి మీరు ఏ నియోజకవర్గం పోయినా మా పార్టీ అభ్యర్థులకు అవతల ప్రత్యర్థులు ఒకే కంటిన్యూగా ఉన్న వాళ్ళు లేరు. ఒక్క నా దగ్గర తప్ప. ఒక్క నా దగ్గరనే 3 ఎలక్షన్లో అదే ప్రత్యర్థులు. ఇంకోటి ఏంది, ఫస్ట్ ఎలక్షన్లో చేసిన 2 ప్రత్యర్థులు ఒకటైరు. మళ్ళీ రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి ఒకటే అయినరు. సంగీత నగేశ్వరరావు ఆయన పద్ధతి ఆయన్నాడు. అంటే నాకు యాంటీ ఫోర్సెస్ అన్ని అట్లే ఉన్నాయి, అవి 2 ఒకటే అవుతున్నాయి. బట్ నేను మాత్రం సక్సెస్ఫుల్గా గెలుచుకుంటూనే వచ్చిన. ఇది తేడా. మిగతా కాన్స్టిట్యున్సీకి సూర్యాపేటకున్న తేడా ఏంటంటే ఇది. కేసీఆర్ ప్రేమను దాని ముందట ఇవి లెక్క కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితకాలం కేసీఆర్ ప్రేమను పొంది ఉండడం అనేది అన్నిటికీ మించిన పదవి, నాకు అన్నిటికీ మించిన ఆశీర్వాదం, దానికి మించింది ఏది కాదు. ఈ పదవి ఏం లేకపోతే ఇంకెక్కువ సంతోషంగా ఉంటాయి ఆయనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండడం అనేది ఎక్కువ సంతృప్తినిస్తుంది వీటన్నిటికంటే కూడా, ఈ పదవుల కంటే కూడా. ఒక్కటి, విద్యుత్ శాఖ మంత్రిగా ఉండడం అనేది నాకు డెఫినెట్గా, ఎందుకంటే నా పీరియడ్లో 24 గంటల కరెంటును ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించడం అనేది తప్పకుండా అందులో ఎక్కువ కేసీఆర్ గారి కృషి, నాకంటే వారికి ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి. బట్ ఆ సమయానికి ఆ శాఖ నా దగ్గర ఉండడం అనేది, నేను దానికి సర్వీస్ చేయడం అనేది డెఫినెట్గా సంతృప్తి ఇచ్చిన విషయం. ఇంత మించిన ఇంకేముంటుంది? ఇంత మించిన ఏం ఉండడం కూడా లేదు, అవసరం లేదు. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి జగదీష్ రెడ్డి ఒక పెద్ద మాట అన్నారు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఏదైతే ఉందో దానిలో పోరాటంలో పాల్గొనడం అది సాధ్యం కావడం. రెండవది, కేసీఆర్ ప్రేమను పొందడమే, అంతకు మించి ఇంకా తనకు లైఫ్లో అంబిషన్స్ ఏవి లేవని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా 100 సీట్లతో మళ్ళీ 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. ఇది మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.